श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकं संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। वन्दे श्रीराधिकां देवीं बृन्दारण्यविहारिणीं यस्याः कृपां विना कोऽपि न कृष्णं ज्ञातुमर्हति। पुण्यीभूतं प्रेम गोपाङ्गनानां मूर्तिभूतं भागधेयं यदूनां एकीभूतं गुप्तवित्तं श्रुतीनां स्यामीभूतं ब्रह्म मे सन्निधत्ताम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकं संशयोन्मूलनचरणं कृष्णं वन्दे जगद्गुरुं। वन्दे गुरुमनन्तार्यं वेदमार्गप्रवर्तकम् आयुर्वेदस्य पारज्ञं कृष्णं सर्वलोकहितैषिणं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकैवल्यपदं చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్యాల సంభూత నానాకటంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకు లలిత స్కందము కృష్ణమూలము సుఖాలాపాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలం
విమల వ్యాసాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజ శ్రేయమై సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ప్రారంభం ఈరోజు ఉగాది. అందరికీ కూడా మాస్టర్ గారి యొక్క పరములు యొక్క ఆశీస్సులు. తర్వాత మనం ఎక్కడైతే భాగవతం ఆవిర్భవించిందో, అంటే భాగవతం శ్రీ వేదవ్యాస మహర్షి ఆయన చేత రచింపబడినటువంటిదై ఆ తర్వాత విశ్వవ్యాప్తం అవడానికి పరీక్షణ్ మహారాజు యొక్క ప్రాయోపవేశం, ఆయన 7 రోజుల్లో ఆయన శరీరం వదలబోతున్నాననేటువంటి తెలిసి ఆయన ప్రాయోపవేశం చేసి ఇక్కడ వటవృక్షం ఎక్కడైతే మనం పైన కింద మనం వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఉన్నామో ఆ వటవృక్షం ఉన్నటువంటి ప్రదేశంలో ఆయన ప్రాయోపవేశం చేసి అక్కడ భాగవతం ఉపదేశం పొందాడు. సుఖయోగేంద్రుని యొక్క ఆయన సుఖముఖాత్ అంటారు, అంటే సుఖయోగేంద్రుని యొక్క వాక్కు ద్వారా భాగవతాన్ని ఉపదేశం పొందినటువంటి ఈ ప్రదేశం చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం. అందుకని ఈ సంవత్సరం ఇక్కడ ఈ సుఖతాల్ అనేటువంటిది, ఇక్కడ సుఖయోగేంద్రుని వాక్కు ద్వారా భాగవతం ఉపదేశపూర్వకంగా పరీక్షణ్ మహారాజు ఎక్కడైతే వెలువడిందో అక్కడే మనకి ఈ భాగవత మనం పారాయణం చేసుకోవడం, తర్వాత భాగవత అధ్యయనం చేసుకోవడం అనేటువంటిది ఈ సప్తాహ కార్యక్రమం ఇక్కడ అనుగ్రహింపబడింది మాస్టర్ గారి యొక్క ఆయన సంకల్పం చేత. అందువల్ల ఇక్కడ మనం చాలా విశేషమైనటువంటి మన ఉగాదితో ప్రారంభం అవడం అనేటువంటిది మరొక విశేషం. అంతా విశేషమైనటువంటి విధంగా మాస్టర్ గారి సరణ గురించి అయింది. అందుకని ఇప్పుడు మనం ప్రారంభించుకుంటున్నాం. మనం కిందటిసారి అంటే కిందటి ప్రవచనంలో భాగవత రహస్యప్రకాశం అధ్యయనంలో 20వ పద్యానికి రహస్య ప్రకాశం కొంతవరకు మనం చదువుకున్నాం. ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ ఇందులో ఈ 20వది వేదము జీవుడు అని ఇచ్చారు మాస్టర్ గారు. దానికి జీవులకు భగవాన్ని జ్ఞానం కలుగుటకు కూడా వానిలో ఉన్న పరబ్రహ్మ జ్ఞానమే కారణము అన్నారు. మనకి జ్ఞానం అంటే జ్ఞానం అనే పదాన్ని మనం వాడుతూ ఉంటాం. జ్ఞానము, జ్ఞేయము. జ్ఞేయం అంటే తెలుసుకోబడేటువంటిది, జ్ఞానము అంటే తెలియట. అది కలిగినటువంటి వాడిని జ్ఞాని అని చెప్తారు పెద్దలు. అయితే ఈ జ్ఞానం అనేటువంటిది దేని గురించినటువంటి జ్ఞానం అంటే మనకు చాలా మనకు చాలా విషయాలు మనకు తెలిసినంతా కూడా మనం చదువుకున్నటువంటిది, మనకు తెలిసినటువంటిది, ఇదంతా కూడా మన జ్ఞానాన్ని ఆర్జించుకున్నాం అని అనుకుంటూ ఉంటాం. కానీ అన్నిటికీ మూలమైనటువంటిది జ్ఞానం. అంటే దేంట్లో చేతే మనం అనుకున్నటువంటి మొత్తం అన్నీ కూడా ఆవిర్భవించాయో అసలు ఆ జ్ఞానం అంటే ఏమిటి అంటే అది భగవానుని జ్ఞానమే. జీవుడికి కావలసినటువంటి జ్ఞానం మనం ఎన్ని శాస్త్రాలు నేర్చుకున్నాము, ఎంతగా అధ్యయనం చేశాము అనేటువంటిది అవన్నీ కాదు. భగవానుని జ్ఞానం, అసలు భగవంతుడు జ్ఞానమూర్తి, జ్ఞానం అనేటువంటిది స్వరూపం ఆయన భగవంతుడు.
ఆయన్ని ఆ జ్ఞానం మనం కలగాలంటే ఎవరి వల్ల కలుగుతుంది ఆ జ్ఞానం అంటే మనం గురువు ద్వారా మనకు కలుగుతుంది. గురువు దగ్గర నుంచే మన జ్ఞానం అనేటువంటిది ప్రకాశిస్తుంది. మనలో ఉన్నటువంటిది, గురువులో ఉన్నటువంటిది ఆత్మ అంటే నేను అనేటువంటిది ఏదైతే ఉందో దాని యొక్క ప్రకాశం. అయితే ఈ భగవంతుని యొక్క జ్ఞానం కలగడానికి కూడా కారణం ఎవరు అన్నారు అంటే వాడిలో ఉన్నటువంటి పరబ్రహ్మ జ్ఞానమే కారణము అన్నారు. అది ఎక్కడుంటుంది అంటే అందరిలోనూ ఉంటుంది, జీవులందరిలోనూ కూడా. ఎందుకంటే జీవులందరిలో ఉన్నటువంటిది పరబ్రహ్మ అయినటువంటి వాడు. ఆత్మ అంటే నేను అని అర్థం. బ్రహ్మ అంటే ఈ నేనని మనం ఏదైతే అంటున్నామో అది అంతటా ఉన్నటువంటిది, అందరిలో ఉన్నటువంటిది అదే నేను, అందరిలో ఉన్నటువంటిది అదే నేను. అందుకనే పరమైనటువంటి బ్రహ్మ ఉంటుంది దాన్ని. అందుకని ఈ పరబ్రహ్మే మొత్తానికి కారణం అనేటువంటిది అది ఎలా ఉంటుందంటే అది వానిలో ప్రజ్ఞగా ఉంటుంది. మనలో ఎలా ఉంటుంది? మనలో నేను అంటున్నాం మనం. ఈ నేను అనేటువంటిది మనలో ఉన్నటువంటి పరబ్రహ్మం ఎలా ఉంటుంది? మనలో ఎక్కడ ఉంటుంది? మన శరీరంలో ఏ భాగంలో అయినా ఉంటుందా, లేకపోతే ఏ అణువులు, ఏ కణాల్లో, ఏ అణువుల్లో ఎక్కడ ఉంటుంది? లొకేషన్ ఏమిటంటే తెలుసండి మాకన్నాం అంటే భగవద్గీతలో చెప్పారు కదా అన్నారు. ఈశ్వర హృదయసే తిష్టతి అని. అంటే హృదయం, హృత్ అనేటువంటిది మన ప్రజ్ఞా కేంద్రం, దాని హృదయం అనేటువంటిది. అక్కడ ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు అనబడతాడు. ఆ పరబ్రహ్మమే ఈశ్వరుడు అని ఎందుకంటారంటే అక్కడ ఉండి అంతటినీ కూడా నియంత్రణ అనేటువంటిది చేస్తూ ఉంటాడు. అందువల్ల ఈశ్వరుడు అంటారు. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ మనకి ఎట్లా తెలుసుకోవాలి అంటే మనలో ఆయన ఉన్నాడా, ఆయనలో మనం ఉన్నామా అని మనకు చాలా ఇవన్నీ వస్తుంటాయి. దానికి కూడా భగవద్గీతలో చెప్పాడు, నేను అన్నిటి యందు ఉన్నాను, ఎందుకంటే అన్నీ నా యందు ఉన్నాయి కాబట్టి అన్నాడు. నా త్వహం తేషు తే మయి అన్నాడు. అంటే ఏమిటో అర్థమైనట్టుగా ఉంటుంది, కానీ చెప్పుకున్నప్పుడు మళ్ళీ అర్థం కానట్టుగా ఉంటుంది. అంటే మాస్టర్ గారు ఏం చెప్పారంటే దానికి ఉదాహరణ ఇచ్చారు. మాస్టర్ గారు ఉదాహరణ ఇవ్వకపోతే మనకి వేదాంతం అనుకున్నట్టుగా వేదాంతం అంటే చాలామంది ఎవరికి అర్థం కానటువంటిది అనే అర్థంగా తీసుకొచ్చారు. అందుకని మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఏమీ లేనట్టు కనిపించేటువంటిది చోటు అంతటా ఉన్నటువంటిది కదా. ఆ చోటులో మనం గది కట్టినప్పుడు గదిలో ఏముందంటే చోటు ఉంది అన్నారు. ఇప్పుడు గదిలో చోటు ఎందుకు ఉంది అంటే చోటులో గది కట్టావు కాబట్టి అన్నారు. ఇప్పుడు అర్థమవుతుంది మనకి. మనలో పరబ్రహ్మ అనేటువంటిది నేనుగా ఎందుకున్నాడంటే ఆయన యందు మనం ఉన్నాం కాబట్టి. అందుకని అది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇంకో ఉదాహరణ కూడా ఇచ్చారు. ఆ పరబ్రహ్మం అనేటువంటిది మనలో ప్రజ్ఞగా ఉంటుంది. మనలో ప్రజ్ఞగా ఎలా ఉంటుందంటే మరి ముందు మనం తయారు చేసి ఇందులోకి లోపల దూరిపోయి ప్రజ్ఞగా అలా ఉన్నాడా, మళ్ళీ మనకన్నీ చాలా వస్తూ ఉంటాయి కదా. కానీ అవన్నీ తెలుసుకోవాలి, అవన్నీ తెలియడం మంచిదే, సందేహం ఉండకూడదు. కానీ మాస్టర్ గారు ఏమి ఇచ్చారు, టెంకాయలో నీళ్ల వల్ల సహజముగా విడి ఉండును అన్నారు. ఆ ఉదాహరణ మాస్టర్ గారు ఇచ్చే ఉదాహరణ తెలియకపోతే తెలియదు. టెంకాయల నీళ్ళు, కొబ్బరికాయల నీళ్ళు ఉన్నాయి, అవి మన లోపలికి ఎవరు పోసారని గరడ పెట్టి పోసారు ఎవరన్నా? ఎలా వచ్చాయి నీళ్ళు లోపల? అందులో నీళ్ళు ఉన్నటువంటి నీళ్ళు మనం కన్నం పెట్టి తీసుకుని తాగుతున్నాం, అది సత్యమే, బాగానే ఉంది. కానీ ఆ లోపల ఆ నీళ్లు ఎలా వచ్చాయంటే సహజంగా ఇమిడి ఉంటాయి ఉన్నటువంటిది. అలాగే పరబ్రహ్మం కూడా ఈ బ్రహ్మ మనం అంటున్నామే సాక్షాత్ పరం బ్రహ్మ అని,
మనలో అలా ఇమిడి సహజంగా ఇమిడి ఉన్నటువంటిది. అంటే ఎలా ఇమిడి ఉండడం అంటే ఏమిటి? మళ్ళీ ప్రశ్న వేసుకోవాలి. మనకు వస్తుంది ప్రశ్న. అంటే ఎక్కడా కూడా ఆగకుండా మనం లోపలికి ఇంకా లోపలికి ఇంకా లోపలికి వెళ్ళేటువంటిది. అదే ఇక్కడ మనం తీసుకెళ్ళేటువంటిది. వెళ్ళడం అంటే మనం వెళ్ళగలం, కానీ మనని లీడ్ చేసి లోపలికి తీసుకెళ్ళేటువంటిది. అది జ్ఞానం అంటే. అది తన హృదయ స్పందనముగా, అంటే సహజంగా లోపల ఇమిడి ఉంటుంది ప్రజ్ఞగా. నేను అనేటువంటి ప్రజ్ఞగా లోపల ఇమిడి ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే సహజంగా ఉంటుంది అన్నారు. ఆ సహజంగా ఉన్నటువంటిది అది ఎలా ఉంటుందంటే హృదయ స్పందనముగా. మన హృదయం కొట్టుకుంటుంటుంది, మనకు తెలుసు. చాలామంది అమ్మ గుండె కొట్టుకుంటుంది, గుండె కొట్టుకోకపోతే మనం ఉన్నాం. అసలు గుండె కొట్టుకోవట్లేదంటే అర్థం మనం అక్కడ అయిపోయిందని అర్థం, అంటే శరీరం అయిపోయిందని అర్థం. అందుకని గుండె కొట్టుకోవడం అనేటువంటిది ఏదో కొట్టుకోవడం కాదు, స్పందన అంటారు దాన్ని. అది హృదయ స్పందనముగా. ఆ స్పందనం ఎలా జరుగుతోంది? ప్రాణాపానములుగా, సీక్వెన్షియల్గా ఇస్తున్నారు మనకంటే, వరుస కొంచెం లీడ్ చేస్తూ ఇస్తున్నారు. అది రహస్య ప్రకాశం అంటే. రహస్యం అంటే అక్కడ ఉంది కానీ అది ఉన్నట్లుగా మనకు తెలియదు. ఇది రహస్యం అంటే. అన్నిటికంటే పెద్ద రహస్యం ఏది అన్నారంటే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలే రహస్యం. ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతున్నటువంటిది దాని గురించి మనకి ఎన్ని క్షణాలు గుర్తుంటుంది? ఉండదుగా. ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతున్నట్లుగానే మనకు అసలు లేదు. అందుకని అతిపెద్ద రహస్యం మనలో ఉంది ఏది అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలే. శ్వాస. ఆ శ్వాస ద్వారానే కదా మనం ఆయన్ని పిలిచేది, ఆయన మన పిలిచేది, మనం ఆయన పిలిచేది. మన పతంజలి మహర్షి కూడా చెప్పినటువంటి తస్య వాచక ప్రణవః అని. అందుకని అది శ్వాసగా, ప్రాణాపానములుగా, ప్రాణాపానములు అనేటువంటివి ఆ రెండింటి ద్వారా మన శ్వాస నడుస్తుంది. స్పందనములు అవి ప్రాణస్పందనములు అంటారు. అంటే ప్రాణాపానములు అంటే ఏమిటి? ప్రాణాపానములు అంటుంటాం మనం. అంటే మనలో రెండు రకాలైనటువంటి స్పందనలు జరుగుతూ ఉంటాయి. పల్సేషన్స్ అంటారు వాటిని. ఆ స్పందనములు ఏమిటంటే బయట నుంచి మన ప్రజ్ఞా కేంద్రం వైపుకి పనిచేసేటువంటిది ఒకటి, అలాగే లోపల ప్రజ్ఞా కేంద్రం నుంచి బయటికి పనిచేసేటువంటిది ఒకటి. ఆడ రెండు రకాలైనటువంటి స్పందనములు మనకు జరుగుతూ ఉంటాయి. ఆ స్పందనముల్లో మొదటిది ప్రాణం అనేటువంటి స్పందనం. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం కానీ మిస్ అయిపోతూ ఉంటాం. అంటే మనం మళ్ళీ చెప్పుకుంటున్నప్పుడు ఓహో ఇదేనండి, ఇది మనం తెలుసు అనుకుంటాం, కానీ మిస్ అయిపోతూ ఉంటాం. ఎందుకంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గుర్తుండేటువంటి క్షణాలు ఎన్నో ఉండవు రోజు మొత్తం, ఎప్పుడో గుర్తొస్తుంది. అందువల్ల ఇక్కడ మళ్ళీ మళ్ళీ మాస్టర్ గారు ఎందుకు ఇస్తున్నారంటే తెలిసిన దాన్ని అంటే మనకి తెలుసు అనుకుంటాం కానీ తెలియదు కాబట్టి. అందుకని హృదయ స్పందనములుగా, ప్రాణాపానములుగా, ఆ ప్రాణాపానములు అనేటువంటి దానివల్ల కలిగేటువంటిది ఏమిటి? శ్వాస. శ్వాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస. బయట నుంచి లోపలికి తీసుకునేటువంటిది ఉచ్ఛ్వాస, లోపల నుంచి బయటికి విడబడేటువంటిది నిశ్వాస. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంలో జరిగేటువంటి దాన్ని శ్వాస అంటాం. దానిలో రెండింటిని కలిపి శ్వాస అంటాం. శ్వాసక్రియ. ఈ శ్వాసక్రియ అనేటువంటిది ఏదైతే మనలో జరుగుతుందో దానివల్లనే మన లోపల చుట్టూ లోపల ఉన్నటువంటిది నాదము అనేటువంటిది ఉంది. అదే శబ్దము రూపమైనటువంటిది. ఆ నాదము అనేటువంటిది బయటకి ఉచ్చరింపబడి వినబడడం అనేటువంటిది మన నుంచి ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ ఉచ్చరించేటువంటి వాడు, ఉచ్చరించుట, ఉచ్చరింపబడేటువంటిది. అలాగా
మూడుగా ఉన్నటువంటిది ఒకటే మూడుగా మనం పనిచేస్తూ ఉంటుంది అని. ఈ నాదం ఎక్కడ ఉంది అంటే మనలోను మన చుట్టూ కూడా వ్యాపించినటువంటి ఆకాశమంతా కూడా నిండి ఉన్నటువంటిది ఈ నాదము. ఈ శబ్దం అనేటువంటిది అంతా కూడా ఆకాశం అంతా నిండి ఉన్నటువంటిది. అందుకని ప్రాణాపానములుగా, శ్వాసగా, నాదముగా, ఈ నాదం తర్వాత నాదం వల్లనే మనకి వాక్కుగా, మనం ఉచ్చరిస్తున్నాం. మనం వాక్యములు, మనకి శబ్దములు వాక్యముల రూపంలో మనం అన్నీ కూడా ఉచ్చరిస్తున్నాం. ఇది అందరికీ కూడా మనం ఉచ్చరించడం, వినది మనకు అర్థం కావడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. అందుకని ఆ వరుస ఇస్తున్నారు మనకి. ఆ ప్రజ్ఞ అనేటువంటిది మనలో ఉందే, అది తన హృదయ స్పందనముగా, ప్రాణాపానములుగా, శ్వాసగా, నాదముగా, అంటే శబ్దరూపమైనటువంటిది తరంగంగా బయటకు వచ్చేటువంటిది నాదము అనబడేటువంటిది. అప్పుడు ఆ వచ్చినటువంటిది వాక్కుగా, ఉచ్చరింపబడేటువంటి వాక్కుగా, దాని ద్వారా ఏం జరుగుతుంది? శబ్దార్థములుగా, వాక్కు ద్వారా ఉచ్చరింపబడేటువంటిది శబ్దము, దాని యొక్క అర్థము. ఎంత ప్రక్రియ ఉందండి. మనం ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాం. ఏదో అయమయంగాను పనికి వచ్చే పనికిరాని అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే వాక్కుని మనం ఎలా ఉపయోగించుకోవాలి, దాన్ని వాక్ అనేటువంటిది ఉపాసన. అందుకనే తపస్సు అనేటువంటిది దాన్ని 3 రకాలుగా ఉంటుందని చెప్పాడు భగవద్గీతలో 18వ అధ్యాయానికి వచ్చేప్పటికి. 3 రకాలైనటువంటి తపస్సులు ఉంటాయి. శారీరకమైనటువంటిది, వాచికమైనటువంటిది, మానసికమైనటువంటిది అని ఏవేవి ఏ రకంగా ఉంటాయో స్పష్టంగా మనకి ఇచ్చాడు భగవద్గీతలో. మళ్ళీ పతంజలి యోగసూత్రాల్లో కూడా మనకి అదే కనబడుతుంది. అందుకని ఈ తపస్సు అనేటువంటిది, ఆ తపస్సుల్లో ఒకటి వాక్కు, శబ్దార్థములు. ఆ శబ్దార్థములు అనేటువంటిది రూపంలో వెలువడుతూ ఉంటుంది. శబ్దము, దాని యొక్క అర్థము. అంటే రెండు కూడా ఒకే వాక్కులోని 2 అంశములు. శబ్దము, దాని యొక్క అర్థము రెండుగా ఉంటాయి, కానీ విడదీయడానికి వీలైనటువంటిగా ఉంటాయని మన కాళిదాసు మహాకవి వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నాడు మొట్టమొదటి శ్లోకం రఘువంశంలో. పార్వతీ పరమేశ్వరులు అనేటువంటి వాళ్ళు ఇద్దరా ఒక్కళ్ళేనా అంటే ఇద్దరుగా కనిపించేటువంటి ఒకళ్ళే, ఎందుకని విడదీయడానికి వీల్లేనటువంటిది. ఎలాగా అన్నారు? వాగర్ధావివ, వాక్కు దాని యొక్క అర్థము, ఉచ్చరింపబడేటువంటి వాక్కు, ఉచ్చరింపబడినటువంటి దాని యొక్క అర్థము, శబ్దము అర్థము రెండింటితో కూడినటువంటిది వాక్యం అనేటువంటి ఉచ్చారణ. అందుకని శబ్దార్థములుగా వెలువడు. ఇంతకీ శబ్దార్థములుగా వెలువడేటువంటిది ఎవరు? ఆ పరబ్రహ్మమే కారణం. దానికి కారణం ఎవరంటే పరబ్రహ్మమే. అందుకని జ్ఞానం కలగడం మనకి ఎందుకు ప్రధానమైంది? జీవుడికి భగవంతుడి యొక్క జ్ఞానం మనకు కలగాలి అంటే భగవంతుడి యొక్క జ్ఞానం మనకు కలగడానికి కారణం కూడా భగవంతుడే, పరబ్రహ్మమే కారణం అని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంది. అంటే ఎవరి వల్ల మనకి ఆ పరబ్రహ్మమే యొక్క జ్ఞానం మనకు కలుగుతుందంటే ఆయన వల్లే కలుగుతుంది. అయితే ఆయన వల్లే కలుగుతుందన్నారు కదా, ఇంక గురువు ఎందుకు అని మళ్ళీ మనకు అనుమానం వస్తుంది. వెంటనే మనకు వచ్చే క్వశ్చన్ అది. ఎలాగో మన అందరిలోనూ అంతటా నిండి ఉన్నటువంటిది పరబ్రహ్మమే, పరమాత్మే కదా, జ్ఞాన స్వరూపుడు ఆయనే కదా, జ్ఞానం కారణం కూడా ఆయనే కదా మన జ్ఞానం కలగడానికి. ఇంకా అలాంటప్పుడు మధ్యలో గురువు ఎందుకు అని మనకి సందేహం వస్తుంది. సందేహాలు చాలా వస్తుండే తప్పదు.
సందేహం రావడం కాకుండా కొంతమంది గురువు అవసరం లేదా ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. గురువు అక్కర్లేదు మనకి, డైరెక్ట్ మనకి అలా చెప్పినటువంటి ఉపదేశం ఇచ్చేటువంటి దానికి ఆయన గురువు అవుతాడు. ఆ చెప్పినటువంటి వాడు అదే గురువు అవసరం లేదు మనకి డైరెక్ట్గా అని చెప్పేటువంటి వారు ఆ విధానానికి గురువు అయి కూర్చున్నాడు ఆయన. అంటే మాస్టర్ గారు చెప్పారు ఏంటంటే అంతా ఉంటుంది మొత్తం. మనం ఒక భవనం కట్టుకున్నాం, హాల్ కట్టుకున్నాం, లేకపోతే అందులో అంతా రకాల మనకి ఏది కావాలో అన్నీ పెట్టుకున్నాం, వైరింగ్ చేసుకున్నాం, అన్ని కనెక్షన్స్ అన్నీ ఇచ్చాం, అంతా చేసాం, అంత పర్ఫెక్ట్ బాగానే ఉంది, అంత పర్ఫెక్ట్గానే ఉంది. కానీ ఏం పని చేయట్లేదు. ఎందుకనంటే దానికి కనెక్షన్ అంతా కూడా ఉంది, కానీ అందులో పవర్ రావట్లేదు. ఆ పవర్ రావాలంటే మరి వాటిలోనే ఉందిగా అంత, అంటే వాటిల్లో అంతర్యామిగా ఉంది, కానీ అది వెలువడాలంటే దానికి ఉద్బోధ జరగాలి. ఆ కనెక్షన్ అనేటువంటిది ఉంటే తప్ప ఆ పవర్ దీంట్లోకి రాదు. ఆ కనెక్షనే గురువు అని చెప్పారు. అందుకని గురువు అక్కర్లేదు అన్నటువంటి వాడికి ఏం తెలియదు. గురువు ఆ పరమాత్మే మళ్ళీ గురువుగా కూడా వర్తించేటువంటిది, అది వేరు కాదు ఎవరును. అందుకని జీవుడి యొక్క ఏ జ్ఞానం అనేటువంటి దానికి కలగడానికి భగవంతుడి యొక్క జ్ఞానం. అందుకని బ్రహ్మజ్ఞానం ఉంటారు దాని. అందుకని బ్రహ్మజ్ఞానము ఎందుకన్నారంటే అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపం అది మనకి దర్శనమివ్వడమే బ్రహ్మజ్ఞానము అన్నారు. దీనికి ఇంత ప్రాసెస్ అంతా కూడా మనకి ఇచ్చారు మాస్టర్ గారు. దాని అర్థం కూడా భగవంతుడే, శబ్దార్థములుగా వెలువడేటువంటిది. దానిలో అర్థం కూడా ఏమిటంటే మనం భగవంతుడే. దాని నుండే ఆచరింపబడు కర్మలను వాని ఫలితములు వెలువడుచుండును. మనం ఏదైతే వాక్కు మన ద్వారా ఉచ్చరింపబడుతుందో ఆ వాక్కు యొక్క శబ్దము అర్థము రెండు ఉన్నాయనుకున్నాం కదా, ఆ అర్థం కూడా భగవంతుడే, ఎస్సెన్స్, గోల్ అంతా కూడా ఆ భగవంతుడే. దాని నుండే మనం ఆచరించేటువంటి కర్మలు, మన చేత ఆచరింపబడేటువంటి కర్మలు అంటే పనులు. కర్మ అంటే ఏం లేదు, పని. ఏమిటోనండి నా కర్మ అంటూ, కర్మనే ఉండదు, కర్మ అంటుంది అక్కడ. పదాలు వాడుతూ ఉంటాం. కర్మగాలి అంటూ ఉంటాం. కర్మనేం లేదు అసలు పదం. కర్మ అంటే ఏమిటి? పని అర్థం. స్ట్రైట్ సింపుల్ అర్థం. నేను ఊరికే దాన్ని సాగదీశాడు ఇటు ఏవేవో అర్థాలని చెప్పుకుంటాం. అయితే చేసే పని మరి మనం చాలా పనులు చేస్తున్నాం కదేమో, ఇదంతా కర్మే కాదని ఎవరున్నారు? కర్మ చేయడమే. అయితే మనం చేద్దాం అనుకున్న పనే, అంటే మనం చేయదలుచుకున్న పనే, మనం చేయవలసిన పనే అని మాస్టర్ గారు అక్కడ మనకు వివరించారు. మనం చాలా పనులు ఉదయం మెళుకు వచ్చినప్పటి నుంచి రాత్రి నిద్రలోకి వెళ్ళేవారు చాలా పనులు చేసేస్తూ ఉంటాం. ఒకటి ఉచ్ఛ్వాస నిశ్వాసం మనం చేయలేము, మన ద్వారా జరుగుతుంది. అని మనం చేసేటైతే ఎప్పుడూ ఉండేవాళ్ళం కాదు. మన ద్వారా జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా వరకు మన ద్వారా జరుగుతుంటాయని, కానీ మనం మధ్యలో వేలు పెట్టి మనం చేస్తున్నాం అనుకుంటూ ఉంటాం. అనుకున్నప్పుడు మన మనసు ఏం చేస్తుందంటే ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుంది అని సజెషన్ మధ్యలో, ఆ పైనుంచి వచ్చేటువంటి కాకుండా మధ్యలో వస్తూ ఉంటుంది మనసులోకి. అలా వచ్చినవన్నీ చేసుకుంటూ పోతూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది? దాని యొక్క ఫలితములు ఉంటాయిగా, వెలువడుతూ ఉంటాయి. మనం చేసిన ప్రతి పనికి రిజల్ట్ ఉంటుంది, తప్పదు. మరి అదెట్లాగండి? ఆ రిజల్ట్ మనం అనుకున్నట్టుగా ఉండాలి కదా, ఎవడనుకోమన్నాడు అన్నారు. మరి మనం పని చేసినప్పుడు రిజల్ట్ ఉంటుందే ఉండదు? తప్పకుండా ఉంటుంది. పని చేసినప్పుడు తప్పకుండా అదే రిజల్ట్ ఇలా ఉంటుంది. కాబట్టి అసలు పని చేయకుండా కూర్చుంటేనో ఒకరి చోట పని చేయకుండా ఒక క్షణం కూడా ఉండలేమని చెప్పాడు భగవంతుడు 2వ అధ్యాయంలోనే. ఎవడు కూడా సృష్టిలో ఒక క్షణం కూడా పని చేయకుండా నేను ఏమి చేయకుండా ఉండగలనటువంటి నీ తరం కాదు, ఎవరు ఉండలేరని చెప్పాడు. పిచ్చివేషాలు అయ్యకు ఏం చేయకుండా ఏముంటావు అంటే నేను అది కదలకుండా కూర్చుంటాను కడ్డీయల్లే. నువ్వు కదలకుండా కూర్చున్నప్పటికీ నీ మనస్సు కదలకుండా అసలు ఉండదు. మనం చేసే పనులు మనసుతో చేస్తున్నావా, శరీరంతో చేస్తున్నావా?
అంటే మన శరీరం చేయడానికి కావాల్సినటువంటిది ఎక్కడి నుంచి చేస్తుంది? మనసు నుంచి వస్తుంది. కాబట్టి మనసే దీన్ని చేసేటువంటిది. అందుకని పని ఎప్పుడైతే జరుగుతుందో ఫలితం తప్పదు. అంటే పని చేస్తాం, ఫలితం లేకుండా కట్ చేయడానికి ఏముండదు అక్కడ, ఫలితం తప్పనిసరి. వాని వెంట ప్రయాణం చేయు మనస్సు వానిలోని అంతర్యామి అయిన భగవంతు నుండి వేరుగా పరిగెత్తుడుగా ఆరంభించును. మనకి అసలు అర్థం కాకపోవడానికి వీలు లేకుండా అలా ఇచ్చారు. రహస్య ప్రకాశం అంటేనే అది. అయితే ఈ మనసు ఎక్కడి నుంచి వస్తుంది అని వెంటనే ఇచ్చారు. మనకి వస్తుంది సందేహం. మరి మనస్సు అందులో భాగమా అయితే మనస్సు వేరా అని. వాని వెంట ప్రయాణము చేయు మనస్సు అంటే ఏమిటి? మనము మన నుంచే లోపల నుంచే ఆచరింపబడేటువంటి కర్మలు, ఆ కర్మల ఫలితములు వాని వెంట ప్రయాణం చేస్తున్నారు. దేని వెంట ప్రయాణం చేస్తుంది? మనస్సు ఫలితముల వెంట అన్నమాట. మనస్సు ఎప్పుడు కూడా రిజల్ట్ ఓరియంటెడ్. మనకి కూడా అదే కదండి అంతాను. నువ్వు ఈ పని చేయని మంచి పని కూడా చెప్పారనుకోండి, దీని రిజల్ట్ ఏమిటి అని తెలిస్తే అప్పుడు చేస్తాను పని అంటాడు. అంటే రిజల్ట్ ఓరియంటెడ్ అంటే చవటం వేషాలు అన్నమాట అవన్నీ కూడా. ఎందుకని అదేమిటంటే ఎట్లా అంటారు అంటే రిజల్ట్ నీ చేతిలో ఉండదు అబ్బాయి, అందుకని అది మూసుకోన్నాడు. అయితే రిజల్ట్ నాకు తెలియందే పని చేయను మనిషి. ఆకలి అంటే ఏమిటో, ఆహారం తింటే ఆకలి తీరడం అంటే ఏమిటో తెలిసేంతవరకు నేను ఆహారం తీసుకోను మనిషి. ఎవరు తీసుకోమన్నాడు? అలా కడ్డీలో కూర్చో, నీ ప్రాణం బయటికి వెళ్ళిపోతుంది, అందుకని నీ చేతిలో ఉండదు అది. అందుకని వ్యధవేషాలు లేకుండా చెప్పినట్టు చేయాలి మనం అని చెప్పాడు భగవంతుడు. ఎక్కడ చెప్పాడు? రే నీకు తెలిసేంతవరకు చెప్పినట్టు ఏడు, నువ్వు తర్వాత నువ్వు దారిలో పడిన తర్వాత నీకు తెలుస్తుంది అర్థం ముందు. అందుకని ముందు చెప్పినట్టు చేయాలి. వాడిని వెంట ప్రయాణం చేయు మనస్సు వానిలో అంతర్యామైన భగవంతు నుండి వేరుగా పరిగెత్తుడుగా ఆరంభించింది. మనస్సు చేసేటువంటి పని ఏమిటంటే లోపల అంతర్యామైనటువంటి నేను కంటే తాను వేరుగా ఒక తన స్టేటస్, మనం ఇప్పుడు చూసారు స్టేటస్లో పెట్టారంటూ ఉంటారే, ఈ మనస్సే వేషాలు వేసేది. స్టేటస్ ఏమిటి? నా బంధ ఉన్నటువంటిది నేను అంతర్యామి అంటే అది కాకుండా మనం ఒక స్టేటస్ మనకి వేరే. అప్పుడు ఎవరి స్టేటస్ వాడు పెట్టుకుంటుంటాడు, ఎవరు తగ్గిన వాడు పెట్టుకున్నట్టు. తర్వాత పెడతాడో పెట్టడం ముందే వీడు పెళ్ళం పెట్టుకున్నట్టు వెళ్ళి అలా స్టేటస్ పెట్టుకుంటుంటాం. అందుకే మన ఎవరు వేరే అందరూ ఇప్పుడు ఏంటంటే అందరూ మనం గుర్తించాలి, అదే దొరద కదా మనకి. అందుకని అందరూ గుర్తించారు లేదని ఒక స్టేటస్లో పెట్టుకుంటే అది ఇదంతా చేసేది ఎవరు? ఈ మనస్సు. అదే అందుకని ఎగ్జాంపుల్ చెప్పుకుంది. ఎందుకంటే ఇదంతా మన అది అంతర్యామి కంటే వేరుగా పరిగెత్తుటకు ఆరంభించింది. అది చేసే మనస్సు చేసే పని. అయితే అలా అయితే ఏం జరుగుతుందంటే అప్పుడు వాక్ యొక్క శబ్దార్థములు తన కల్పనను అనుసరించి సృష్టించుకొనబడును. అక్కడికి వస్తుంది. వాక్కు యొక్క శబ్దము అర్థం అనేటువంటివి ఉంటాయి. అది ఉచ్చరింపబడేటువంటిది ప్రజ్ఞ నుంచి వచ్చేటువంటిది. ప్రజ్ఞా కేంద్రం నుంచి ప్రజ్ఞ నుంచి భగవంతు నుంచి ఉచ్చరింపబడేటువంటిది ఏదైతే ఉంటుందో మన ద్వారా ఉచ్చరింపబడేటువంటి భగవంతుడి యొక్క సంకల్పమే మన ద్వారా ఉచ్చరింపబడేటువంటి దాన్ని అది అసలు ఋతం అనేటువంటిది. ఈ మనస్సు ఏం చేస్తుంది అంటే వాడన్నింటినీ కూడా కల్పనం, వాక్య యొక్క శబ్దార్థముల యొక్క కల్పనం అనేటువంటిది కల్పనను అనుసరించి సృష్టించుకుంటూ ఉండేటువంటిది అది మనస్సు చేస్తుంది. అంటే సహజంగా ఉన్నటువంటి శబ్దం ఉంది, అది వేదమై పరబ్రహ్మనే ఉపదేశించుతున్నాను. సహజమైన శబ్దం అనేటువంటి దాన్ని వేదం అంటారు. వేదం అంటే తనంతట తను ఉచ్చరింపబడుతున్న వాక్, అది వేదం. అది సహజమైనటువంటిది. అందుకని సహజముగా శబ్దము వేదమై పరబ్రహ్మమునే ఉపదేశిస్తున్నాను అంటే శబ్దం ఏం చేస్తుంది? పరబ్రహ్మాన్నే ఉపదేశిస్తుంది. దాన్ని వాడుకొని జీవుడు తన అర్థములను అన్వయించుకొని అక్కడ వీడు చేసే పని. అంటే మేషర్ అంటారు కమిషన్ కొట్టేస్తుంటే మనస్సు అంటారు. అంటే తాను ఎలా వేరుగా అనేటువంటి సృష్టించుకోవడం కోసం అదే మనస్సు చేసేటువంటి పని. అదే మనకి తంత్రాలన్నీ పెట్టేది, అదే చిక్కు.
మన బంధానికి కారణం ఎవరు అంటే మనం చుట్టూ చూస్తాం. చుట్టూ ఏముండదు కారణం, మన మనస్సే కారణం స్పష్టంగా ఇచ్చాడు. మన ఏవహి మనుష్యాణం కారణం బంధమోక్షయో. మన మనుషులకి బంధంలో పడ్డానికి కారణం ఎవరు? మనస్సే. దాని నుంచి బయటపడ్డానికి కూడా ఆ మనస్సుని ఎలా పెడితే ఉంటుందో అప్పుడు అలా పెడితే తప్ప, ఎందుకంటే లేకపోతే ఆ మనస్సు చిక్కులు వేస్తూనే ఉంటుంది మనకి. అందుకని ఆ భగవంతుడి యొక్క ఆ అర్థాన్ని, సహజంగా ఉన్నటువంటి శబ్దాన్నే వాడుకొని జీవుడు తన అర్థాలను అన్వయించుకుంటూ ఉంటాడు. దానికి ఫలితంగా తాను ఆచరించుకొనదలిచిన కర్మలను అన్నీ ఒకదానికొకటి లింక్ ఎలా ఉండిస్తారు, లింక్ మొత్తం మనకి. మనం ఏం చేస్తూ ఉంటామంటే మన అర్థాలు మనం చెప్పుకుని దాని ఫలితంగా ఆచరిస్తుండేటువంటి కర్మలు అంటే మనం చేయవలసినటువంటివి కాకుండా చేయదలుచుకున్నటువంటివి చేస్తూ ఉంటాం. మాస్టర్ గారు ఒక లెక్చర్ కంప్లీట్గా దానికే ఇచ్చారు, చేయదలచినవి చేయవలసినవి అని. చాలా సింప్లిఫై చేశారు. ఏమండి ఎలాగ మనకు తెలియటం లేదండి, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఎలాగా ఏం చేయాలి, ఇవన్నీ చాలా కాంప్లికేషన్ ఊరించుకున్నాం. అందులో కాంప్లికేషన్ ఏం లేదు. ఒకటే, నీకు ఏదైనా పని చేద్దామని నీ మనసుకు అనిపించింది, వెంటనే ఏం చేస్తావు, దానికి అప్లై చేయమన్నారు. దేనికి అప్లై చేయమన్నారు? ఇది చేయవలసిన పనే, చేయదలసిన పనే. అంటే నువ్వు ప్రపోజ్ చేసుకుని చేద్దాం అనుకున్నావా, లేకపోతే తప్పనిసరిగా నీ ద్వారా జరగవలసిన పని అన్నట్టు చూసుకో. తప్పనిసరిగా నీ ద్వారా జరగవలసిన పని అయితే ఓకే. అలా కాకుండా నీకు ప్రత్యేకంగా నీ మనసు చేసిన ప్రపోజల్ అని చూసావా, ఆ ప్రపోజల్ ప్రకారం నువ్వు చేద్దాం అనుకున్న చూసావా, అప్పుడు నువ్వు ఇరుక్కుపోతావు. ఎందుకని అక్కడ మన ఇష్టాయిష్టాలు, రాగద్వేషాలు, కామక్రోధాలు ఇవన్నీ కూడా కలిసి ఉంటుంది కదా, కలగాపలకంగాను. అందుకు ఇరుక్కుపోతాం మనం. అదేమిటండి డిస్పెన్సరీలోనే సర్వీస్ చేయమన్నారు కదా, అవును అది చేయమన్నారు మాస్టర్. డిస్పెన్సరీ సర్వీస్ చేస్తే మేమంతా క్షాళనం అవుతాయని చేయమన్నారు. అంటే యజ్ఞార్థమైనటువంటి కర్మగా బాగానే ఉంది. అయితే మరి అక్కడ ఈ మనస్సు ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, కానీ నువ్వేంటంటే దానికి సబ్మిట్ చేసి చేయాలి. అక్కడ కూడా నేనెంత బాగా చేస్తాను మిగతా వాళ్ళకంటే అని గోకుతుంది మనస్సు. దుంప దగ్గర లోపల శరీరానికి మనం దొరద పెడితే గోపితే మనం అదే దొరద తీరినట్టుంటుంది, కానీ మనసు పట్టిన దొరద తీరదు, తీట అది మాటి మాటి గోపుతూ ఉంటుంది. మిగతా వాళ్ళకంటే నేను ఎంత బాగా చేశాను, నేను ఎంత బాగా బ్రహ్మాండంగా చదివాను, లేకపోతే నేను ఎంత బాగా చెప్పాను, ఇంక దాని అంత ఉండదు. ఇవన్నీ లీడ్ చేసుకుని వెళ్ళిపోతుంది. మళ్ళీ మెడికో వచ్చేప్పటికి చాలా కాలం అయిపోతుంది. ఒకసారి ఒక జన్మ దాటిపోతుంది కూడా, కొన్ని జన్మలు వెళ్ళిపోతుంది దానికి. మెడికో దీంట్లో బయటపడడం చాలా తెలియకుండా అందులో వెళ్ళిపోతాం మనం. నీకంతా నీకు ఉన్నటువంటి కర్మఫలం అనేటువంటి నశించాలని నువ్వు సత్కర్మాచరణం చేయాలని చెప్పానుకోండి, నేను చేస్తుంది సత్కర్మాచరణం అనేటువంటి అట్నుంచి ఇటు వస్తుంది అర్థం. నేనేం చేస్తే సత్కర్మాచరణం అవుతుందని. నువ్వు చేస్తే అవ్వదు, నీ ద్వారా జరిగేటువంటి జరగాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇన్నేళ్ల నుంచి కూడా నేనే చేస్తున్నాను కాబట్టి ఇంకెవరు చేసినా నాకు నచ్చదు, అయిపోయింది, ఫినిష్, ఇంకేముంది. కానీ దారి కింద వెళ్ళిపోతాం మళ్ళీ బాటంకి. దాని ఫలితముగా తాను ఆచరించుకొనదలిచిన కర్మలను వాని యందు తాను అభిలషించిన ఫలితములు, పైగా మనం కొన్ని కర్మల్ని మనం ఆచరిద్దాం అనిపిస్తుంది, అది కూడా మనం అనుకున్నటువంటి రిజల్ట్ రావాలనిపిస్తుంది. ఒకటి మనకి తాను అభిలషించిన అంటే తనకు కోరుకున్నటువంటి ఫలితములను అల్లుకొనును, అది మనసు చేసేటువంటి పని. ఆ అల్లుకోవడం అనేటువంటిది ఎంత ఫాస్ట్గా అల్లేస్తుంది మనస్సు. దాంతో జీవుడు ఏమవుతాడు, మూఢుడగునన్నారు. మూఢుడు అంటే మొహంలో పడిపోతాడు, ఇంకేముంది. మొహం అంటే ఏమిటి, ఆ ఉన్నటువంటిది ఏం తెలియకపోవడం మొహం అంటే. అలా అయిపోతాం మనం. అల్లుకుపోతుంది మనస్సు, అటు ఇటు ఇటు అటు అన్నీ అల్లేస్తూ ఉంటుంది. కార్యకారణ సంబంధాలన్నీ టక 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 అల్లేస్తూ ఉంటుంది. మాస్టర్ గారు వెంటనే బ్రాకెట్లో కూడా ఇచ్చారు. మూఢుడగునంటే ఏమిటంటే అనగా మోహము చెందినవాడగును.
మనస్సు పెద్ద ఇబ్బంది అదే అనమాట. మోహంలో పడేస్తుంది తీసుకెళ్ళి. దీనివల్ల అంటే మోహం చెందడం అంటే ఏమిటి? ఎదుట ఉన్న వస్తువును మరచి దానితో చేయబడిన వస్తువును గుర్తుంచుకోవడం మోహం. డైరెక్ట్గా మనకు అర్థమయ్యేటువంటి పదాలు ఇచ్చారు మాస్టర్ గారు. మోహం మోహం అంటూ ఉంటాం. బా మోహం పడిపోతుంది, మోహంలో పడిపోయామని. మోహం అంటే ఏమిటంటే నీ మొహం, వేరేం లేదు. మోహం అంటే ఎదురుగా ఒక వస్తువు ఉంది, దాన్ని మర్చిపోయి దానితో చేయబడిన వస్తువును గుర్తుంచుకొనడము అంటే ఏమిటండి? అర్థం కాలేదు. వెంటనే చెప్పారు, మట్టిని మరచి కుండను గుర్తుంచుకొనుట. కుండ దేంతో చేయబడింది? మట్టితో చేయబడింది. కానీ మనం చూసినప్పుడు గుర్తుండేది ఏమిటి? కొండే గుర్తుంటుంది. మట్టి గుర్తుంటుందా? ఉండదు. మరి రెండు ఒకటే కదండి, ఒకటే. కానీ కొండ విరిగిపోవడం ఉంటుంది కానీ మట్టి విరిగిపోవడం ఉండదు. మట్టితోనే కుండ చేయబడి ఉంటుంది అంటే ఏమిటి? మట్టి యందు కుండనే ఆకారం నిలుపబడ్డం, అదే కుండ చేయడం అంటే. కాబట్టి ఆ కుండ బదలవచ్చు కానీ మట్టి బదలయ్యేందుకు ఏముండదు అందులో. మట్టి అందుకని మట్టిని మరచి కుండను గుర్తుంచుకొనుట అని మోహం అంటే. మంచి ఉంగరం చేయించారు, బాగుంది. అది ఉంగరం చాలా బాగుంది. అది నెక్లెస్ చేయించారు మావారు, ఎందుకంటే అది సాగుపడుతుంది. నెక్లెస్ చేయించారు, చాలా బాగుంది. ఎంత మంచివారు. బాగుంది. హారం బాగుంది. ఈ పక్కావిడ కొనుక్కున్నటువంటి హారం కంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంది హారం. బాగుంది. నువ్వు ఈ హారం అంటున్నావు, నెక్లెస్ అంటున్నావు, డొక్లెస్, కానీ అసలు దీనిలో ఉన్నటువంటిది ఏంటి? బంగారమే కదా, అంత బంగారమేనండి. మరి బంగారమే కదా, దీన్ని ఉంగరం, దీన్ని హారం, దీన్ని ఇంకోటి, దాన్ని వడ్డాడడం, దీన్ని గిడ్డాడడం, ఇవన్నీ ఇన్ని రకాలు, ఇవన్నీ ఒకటి అంత బంగారమేనా? కానీ మనం చూసేటువంటి దేన్ని చూస్తున్నాం? హారం చూస్తున్నాం. ఆ హారం తెగినప్పుడు అయ్యో హారం తెగిపోయింది, బంగారం తెగిపోతుంది ఏమన్నా? అందుకని మట్టిని మరిచి కుండను గుర్తుంచుకొనుట, మానవుని మరిచి మతస్థుని. ఇప్పుడు ఇక్కడ ఇస్తారు. ఎలా అయితే మాస్టర్ గారు మెల్లిగా ఏం చేస్తారంటే అలా వాత పెడతారు మృతికిలిచ్చి. అంటే ముందు మట్టి కుండ ఇచ్చారు, ముందే డైరెక్ట్గా చెప్తే ఏడుస్తామని అని మనం కానీ. అందుకని ముందే అన్నారంటే మట్టిని మరిచి బంగారం గుర్తుంది, మట్టిని మరిచి కుండ గుర్తుంచుకోవడం ఎటువంటిదో అట్లే ఎదురుగుండా ఉన్నటువంటిది ఎవరు? నీలాంటి మానవుడే కదా. ఆ మానవుని మరచి ఒక మతస్థునిగా, ఒక కులమువాణిగా గుర్తుంచుకొనడం ఉందే, ఇదేమిటంటే మట్టిని మరిచి కొండ గుర్తుంచుకోవడమే. ఆ మట్టితోనే కొండ, ఒక పూజ, ఒక మూకుడు, ఇవన్నీ చేస్తాం కదా. నువ్వు కొండ చేసినా, పూజ చేసినా, మూకుడు చేసినా, ఇంకో ఐరో చేసినా, నువ్వు వాటిని పెట్టుకున్న పేర్లే తప్ప అదంతా మట్టేనే కదా, మట్టితోనే కదా చేసింది. కానీ నువ్వు ఏం గుర్తొస్తాయి నీకు? ఇవన్నీ ఇవి గుర్తొస్తాయి. ఈ కొండ కంటే ఆ కొండ ఇంకా మంచిది, ఇది ఇంకా అదేంటిది, ఒకే మట్టితో చేసినటువంటి దాన్ని. అందుకని మానవుని మరిచి ఒక మతస్థునిగా, ఒక కులంవాణిగా గుర్తుంచుకొనుట, అట్లే మానవుని మరిచి శత్రువుగా లేక చుట్టముగా గుర్తుంచుకొనుట. అంటే మోహం అంటే ఎన్ని రకాలుగా చెప్తున్నారు అన్నమాట. శత్రువు ఎక్కడున్నాడు? మాస్టర్ గారు ఇందులో చిన్న పుస్తకంలో రోజు మనం చదువుకుంటున్నాం, అందులో ఇచ్చారు. ఎనిమీస్ ఎక్కడున్నారు? శత్రువులు ఎక్కడున్నారు? అదేమిటండి శత్రువులు? చుట్టూ అంతా శత్రువులు, చుట్టూ ఏమంటారు? నీ మనసులో ఉంటారు అని చెప్పారు. అదేమిటండి? నువ్వు ఎవరినైతే శత్రువు అంటున్నావో వాడు బయట ఉన్నాడని నీ లోపల దూరాడా ఎవడైనా? నువ్వు బలవాడు నాకు శత్రువు, వాడు బయట ఉన్నాడని నీ లోపల మనసులో దూరిపోయాడా? ఎలా దూరుతాడు? ఒకళ్ళు ఒకటి దూరలేరే. ఒకళ్ళు కూడా ఎంత దగ్గరగా ఉన్నా దూరిపోతారండి లోపలికి. ఒక మనిషిలో ఇంక మనిషి నాలో ఇంక మనిషి పనిచేస్తే ఏ పని చేయడు, మళ్ళకాడ నాలో ఇంకెవరు దూరిపోయారు? ఎవరు దూరరు. అంటే గర్భిణీగా ఉన్నప్పుడు అందులో పెరిగేటువంటి శిశువు పెరగడం అనే దూరడం ఏం లేదు, అది పెరగడం బయటికి రావడం. అంతేగాని శత్రువు నాలో దూరాడు, శత్రువు నీలో దూరలేదు, నీలోనే ఉన్నారు శత్రువులు, దూరక్కర్లేదు. అందుకని శత్రువులు పోవాలంటే ఏం చేయాలి అన్నాడు. వాడైనా శత్రు భావం నీలో ఉంది కాబట్టి అవి పోవాలి, కానీ వాళ్ళేం పోవక్కర్లేదు.
ఎందుకంటే నువ్వు ఎవరినైతే శత్రువు అంటున్నావో ఆ శత్రువును నువ్వును ఒకే విధంగా సృష్టింపబడ్డారు కదా నాయన, మర్చిపోయా. అందుకని మాస్టర్ ఏమన్నారంటే ఆ ధ్యానంలో ఎనిమీస్ ఆర్ అవుట్ సైడ్, ఎనిమీస్ ఆర్ ఇన్సైడ్, పర్సన్స్ ఆర్ అవుట్ సైడ్ అన్నారు. వ్యక్తులు బయటనే ఉంటారు, వారి ఎంత శత్రుభావం నీలో ఉంటుంది. అందుకని పోవలసింది ఎక్కడ నీ మనసులో ఉన్న శత్రుభావం పోవాలి, కానీ బయట శత్రువులు ఎవరు ఉండరని చెప్పారు. అందుకని శత్రువులు గాను చుట్టాలు గాను గుర్తుంచుకోవడం మోహమునకు ఉదాహరణములు. ఇక్కడ మోహం అనేదానికి పరాకాష్ఠ ఏమిటంటే, మనం ఇలాంటివి వదిలించుకోవటం కోసం ఎవరైనా సద్గురువుని ఆశ్రయించేటప్పుడు కూడా మన కులం వాడైనా ఈ గురువు, లేకపోతే నేనెవరో ఆయన ఆ శాఖ గెలవటం, లేకపోతే ఇట్లాంటివి ఉన్నాయా చూసుకొని అలాంటి వాళ్ళకి ఓటేద్దాం, ఈయన కరెక్ట్ అని ఫాలో అవుదాం అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. ఈయన మా నియోగేనండి, లేకపోతే ఈయన ఇదండి. చూడండి, అంతటి వివేకానందుడు కూడా రామకృష్ణ పరమహంస మా బ్రాహ్మణండి, ఆయన్ని ఫాలో అయ్యాడు అని చెప్పుకున్నవాళ్ళు. అంటే ఈ మోహం ఇంకా విషమించి ఇంకా దారుణంగా తయారవుతున్నామని అర్థం అన్నమాట. అంటే మాస్టర్ గారు ఎన్ని ఉదాహరణలు ఇచ్చినప్పటికీ అయినప్పటికైనా మాయరోగం అంతా మన మనసులోనే. ఎక్కడ ఎంత మాస్టర్ అయితే మాత్రం ఆయన చెప్పినవన్నీ మనం ఎడ చేస్తామండి. మాస్టర్ మన ఏం చేయమని లేదు, మనం అడుగుతూ చెప్పారు. మాస్టర్ గారు మహా గడుసు వారు, ఆయన పరమగురువులు అందరూ అంతే. నువ్వు అడిగితే చెప్పాను కానీ అంటాడు. ముందు మనం అడుగుతాం, కానీ చెప్పిన తర్వాత మాత్రం చచ్చినా చేయం. షూర్ 100%గా ఆ గురువుకు తెలుసు ఎలాగో చేయమని మనం. అందుకే మాస్టర్ గారు మాట చెప్పారు, ఇందా నుంచి మనం జ్ఞానం అనుకుంటున్నాం కదా, జ్ఞాన సముపార్జన చేయడం అంటే అర్థం ఏంటి అంటే రకరకాల గ్రంథాలు చదవటం, తెలుసుకోవటం అని చెప్పలే మాస్టర్ గారు. ఇంకో చోట భాగవత రస ప్రకాశంలో వస్తుంది 6వ భాగంలో. ఏ మహాత్ముడైతే, ఏ భాగవతమూర్తి అయితే ఆ రకమైన అనుభూతిలో జీవిస్తూ ఉన్నారో, ఆ జీవిస్తున్న వాళ్ళని చూసి మనం కూడా ఇలా జీవిద్దామని ప్రయత్నించి నేర్చుకుంటూ అలా జీవించడం మొదలు పెడితే దాన్ని జ్ఞాన సముపార్జన అంటారు అని చెప్పారు. అది జ్ఞాన సముపార్జన అంటే విషయ సేకరణ కాదు. ఎన్ని గ్రంథాలు చదివేసి ఎంత విషయాల్ని, అదేవి జ్ఞానం కాదు. అందుకని మోహనానికి ఉదాహరణ ఇచ్చారు. అందుకని శబ్దమయమగు వేదమును గుర్తుంచుకొనుట వలన జీవుడు మూడగుతున్నాడు. అదేమిటంటే వేదాన్ని గుర్తుంచుకునే మూడగుతున్నాడు ఏంటి? ఈ వాక్యం చదివితే మరి వెంటనే మళ్ళీ మాస్టర్ ఇట్లా అంటున్నారు. త్రైగుణ్య విషయ వేద మనకి భగవద్గీతలో చెప్పాడు, త్రైగుణ్య విషయ వేదా నిస్త్రైగుణ్యో భవ అర్జున అన్నాడు. నువ్వు వేదము త్రిగుణముల యొక్క విషయములుగా ఉన్నటువంటిది అంటే శబ్దమయమగు వేదమును మనం, వేదం అనేటువంటి దాన్ని శబ్దమయమగు వేదమును మనం సంకేతించుకున్న శబ్దార్థములుగా వీరు శాస్త్రాదులుగా గుర్తుంచుకునడం వలన అందుకు మూఢుడవుతున్నాడు. ఎందుకు మూఢుడవుతున్నాడు అంటే వేదాలని కూడా మనం ఎలా గుర్తుంచుకుంటే, అందుకని వాటిని శాస్త్రాదులన్నింటినీ కూడా గుర్తుంచుకోవడం వల్ల మూఢుడవుతున్నాడు. శాస్త్రాదులను అభ్యసించుటకు ఈ మూఢత్వము ఆవశ్యకమే అయినను ఇక్కడైతే బాగానే ఉంది. మరి శాస్త్రాదులు అనేటువంటి వాటిని గుర్తుంచుకోవడం వల్ల మూఢుడవుతున్నాడు అని అయితే శాస్త్రాదులు ఇంకా అవసరం అర్థం కాదు, వెంటనే చెప్తున్నారు ఇక్కడ. శాస్త్రాదులు అనేటువంటి దాన్ని అభ్యసించడం కోసం మూఢత్వం ఆవశ్యకం. ముందు వాటిని అభ్యాసంలోకి రావడం కోసం, అందులో ఏం చెప్పారో అభ్యసించడం కోసం, నేర్చుకోవడం కోసం మూఢత్వం అనేటువంటిది ఆవశ్యకం. అయితే అంతర్యామిని మరచి శాస్త్రాదులను గుర్తుంచుకొనుట భేదములను పుట్టించు కనుక దుఃఖహేతు అగుచున్నది. ఏమండి, ఎన్ని శాస్త్రాలు ఎన్నో, అవన్నీ కూడా బ్రహ్మాండంగా నేర్చుకున్నాం, మంచిదే. కానీ నేర్చుకున్న దాన్ని నువ్వు ఆచరణలో పెట్టడం కోసం అటువంటిది ప్రయత్నం చేస్తున్నావా లేదా? ఆచరణలో అనేటువంటిది ఎలా పెట్టాలి, నేర్చుకున్నటువంటి దాన్ని ఆచరణలో పెట్టడం అనేటువంటిది దానికి ముందు ప్రొసీజర్, ఒక శ్రద్ధ, ఇవన్నీ ఉంటాయి. దాని ప్రకారం చేయాలి. ఇవన్నీ నాకు తెలుసండి, నీకు తెలియడం వేరు, ఆచరణ వేరు. నీకు తెలియడం తెలిసి ఉండొచ్చు అని, కానీ ఆచరణలో పెట్టమని చెప్తున్నాడు భగవంతుడు. అందుకని ఇవన్నీ అభ్యసించాలి. అభ్యాసం అంటే అదే అర్థం.
ఇన్ని చేస్తున్నప్పుడు అంతర్యామిని మరచి శాస్త్రాదులను గుర్తుంచుకోవడం ఉందే, అప్పుడు మళ్ళీ ఇబ్బందులు పడతాం అని ఇక్కడ మాస్టర్ బ్రాకెట్లో చెప్పినటువంటిది. ఇట్లు మూఢత్వమును చెందిన జీవి తనకు గోచరించు లోకములను వానికి తాను పెట్టుకున్న పేర్లను మాత్రమే గుర్తుంచుకొనుచున్నాడు. ఈ నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం మనం? మూఢత్వంలో ఎలా వెళ్తున్నామంటే తనకు గోచరించిన లోకములో అంటే అక్కడ ఎలా ఉందో దాన్ని చూడడం కాదు, దాన్ని మన దృష్టి వేరే చేసుకుని ఆ దృష్టితో చూడడం అనేటువంటిది దాన్నే సూపర్ ఇంపోజిషన్ అంటారు. అందువల్లనే మనకి ఇబ్బంది పడేటువంటిది. అక్కడ ఉన్నటువంటిది అక్కడంతా కూడా ఒకటే, కానీ దాన్ని మన దృష్టి అనేటువంటిది మన యొక్క మనలో పనిచేసేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం వల్ల చూసేటువంటి దాంతో చూస్తాం మనం. అందువల్ల మనకి దాన్ని మనం అనుకున్నటువంటి విధంగా చూస్తాం. అందుకని తనకు గోచరించు లోకములను వారికి తాను పెట్టుకున్న పేర్లు మాత్రమే గుర్తుంచుకుంటాయి. ఇవి మనం పెట్టుకున్నటువంటి పేర్లు, మనకి ఇష్టమైన పేర్లు మనం దాన్ని యూజ్ చేసేటువంటిది. అటు పైన తాను వాని యందు ఉద్దేశించిన సుఖములను గుర్తుంచుకుంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ అంటే స్టెప్ బై స్టెప్ ఏమవుతుందంటే మనం అనుకున్నటువంటిది గుర్తుంచుకొని దానివల్ల మనకు కలిగేటువంటి సుఖాలు గుర్తొస్తాయి. అప్పుడు దీనివల్ల మనం ఎంత చేయొచ్చు అని అంటే మనం నిత్యము మన జీవితంలో ఎలా ఇరుక్కుపోతామో అని చెప్తున్నాను అన్నమాట ఇక్కడ. అంటే హెడ్డింగ్ ఏమి ఇచ్చారు? వేదము జీవుడు అని ఇచ్చారు. సరిపోయిన హెడ్డింగ్ అని వేదానికి జీవుడికి సంబంధం ఏమిటండి అనుకుంటాం. అంటే ఏమిటి? లోపలంతా మనకి లోపల దాకా తీసుకెళ్ళి చెప్తారు. అంటే వేదం అంటే ఒక పుస్తకం అని అనుకున్నప్పుడు ఈ పొరపాటు పడతాం. అందుకే మాస్టర్ గారు మనకు వాగ్ ఋగ్వేద, మనో యజుర్వేద, ప్రాణస్సామవేద, వేదం అంటే బయటికి ఎక్కడో లేదు, ఆ వేదం అనేటువంటి స్వరూపంతోనే మనం వేదం కాని సృష్టిలో ఇది లేదు, మన శరీరంతో సహా మనలో ఉన్న ప్రతిదీ కూడా. అందుకే మన వాక్కు ఋగ్వేదము అన్నారు. ఇలా మొదలుపెట్టినప్పుడు వాక్కుగా అన్నారు. అందుకే కాబట్టి వాక్కు ఋగ్వేదం అన్నారు కదా, కాబట్టి మేము మాట్లాడేదంతా ఋగ్వేదం అన్నమాట. అంటే అవుతుంది, ఖచ్చితంగా ఋగ్వేదం అవుతుంది. ఎప్పుడవుతుంది అంటే ఆ వాక్కుని పరమాత్మగా ఉపాసిస్తే. అంటే ఇప్పుడు మనం మాట్లాడే మాటలు ఇంకొకరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అది పరమాత్మ అనే భావంతో మనం వ్యవహరిస్తూ మాట్లాడుతున్నామా? అలా మాట్లాడితే లోకమంతా చాలా బాగుంటుందిగా. ఎక్కడ వాళ్ళు నన్ను ఇట్లన్నారు వాళ్ళని సాధిద్దాం, ఇది ఇలాంటివే ఉండవుగా. నన్ను ఇంత మాట అంటారా అని ద్వేషించడం. మాస్టర్ గారు ఒక మాట చెప్పారు. అంటే ఇందాక చెప్పిన మోహం ఇవన్నీ వాక్కు నుంచి వరుసగా అల్లుకుంటూ రావటం, మనం కల్పన చేసుకోవటం అని చెబుతూ, నన్ను అంత మాట అన్నటువంటి వాళ్ళని ద్వేషించకుండా ఉంటానా అన్నది ఒక ఆవిడ. అంటే మరి ద్వేషిస్తూ ఉన్నప్పుడు నువ్వు బాధగా ఉందా, నీకు హాయిగా ఉందా? బాధగా ఉంది. మరి ఎందుకు ద్వేషించడం? నీకే కదా డేంజరు, బీపీలు షుగర్లు వస్తున్నాయంటే వస్తే వచ్చినాయి, తెస్తే చేస్తాను, ద్వేషించకుండా మాత్రం ఎట్లా ఉంటాను అంటాడు. అంటే పరాకాష్ఠలు కూడా మోహాన్ని చెందటం అంటే అర్థం ఏమిటి అని. అందుకే అనీప్సెంట్ అనేటువంటి ఆవిడ ఒక మాట చెబుతూ, మనం మాట్లాడే ఒక వ్యర్థమైన ఒక్కొక్క పదం ఒక్కొక్క ఇటుక అని చెప్పింది ఆవిడ. ఇలాంటి ఇటుకలతో మనం పెద్ద గోడ కడుతూ ఉన్నంట. ఎవరికి? భగవంతుడికి మనకి అడ్డుగా అన్న. మనమే కట్టుకుంటాం అన్నమాట. అంటే వ్యర్థమైనటువంటి వాటితో ఇటుకలు అనేటువంటి ఇటుకలతో మనమే గోడ కట్టుకుంటున్నాం, భగవంతుడికి మన మధ్యలోనే చెప్పారు మేడం. అందువల్ల ఏంటంటే తాను ఉద్దేశించు సుఖములను గుర్తుంచుకుంటున్నాడు. మనం సుఖాలను దేన్ని పెట్టుకుంటున్నాము? మనం అనుకున్నటువంటి వాటిని సుఖాలు అనేటువంటివి. అందువల్ల మనం అనుకున్నట్టుగా లేకపోతే సుఖంగా లేనట్టే. అంటే ఎవ్రీ స్టెప్లో ప్రతి స్టెప్ కూడా ఆ సుఖములను కోరుటకు నేర్చుకొనుచున్నాడు. పైగా ఆ సుఖాలను కూడా ఆ సుఖాలను కోరుకోవడం మళ్ళీ అంటే ఇలా ఉన్నటువంటిది నాకు కావాలని కోరుకోవడమును. ఇట్లు కోరికలు పుట్టుచున్నవి. కోరికలు ఎట్లా పుడుతున్నాయి అని దగ్గర తీసుకొచ్చారు మనకి. కోరికలు ఎట్లా పుడుతున్నాయంటే ఇగో మొత్తం భగవంతుడు అనేటువంటి ప్రజ్ఞ అనేటువంటిది మర్చిపోయి అక్కడి నుంచి ఇలా వచ్చి అల్లుకుని అక్కడి నుంచి మనం చేసి మన మనసులో ఎక్కడి నుంచి పుడతాయి మన కోరికలు అనేటువంటివో అని మన మనసులో పడతాయి. భగవంతుడి నుంచి ఏం పుట్ట, భగవంతుడు ఒకటే సంకల్పం పనిచేస్తుంది. అందుకని ఆ భగవంతుడు అనేటువంటి సంకల్పాన్ని మన సంకల్పాలని సబ్మిట్ చేస్తే అంత బాగుంటుంది. కానీ ఆ సంకల్పం కనబడకుండా చుట్టూ మన సంకల్పాలు అనేటువంటి అల్లుకున్నామా
అందులో ఇరుక్కుపోతాం. అందుకని అక్కడి దాకా తీసుకొచ్చారనమాట. కోరికలు ఎట్లా పుడుతున్నాయో చెప్పారు. వానితో నిండి జీవితం గడుపుటయే మాయ. ఫుల్ కోరికలు అనేటువంటి బాగా ఇది చేస్తే అది బంది. మరి కోరికలు లేకుండా అలా ఉండాలి, ఉండొచ్చు, కానీ మాయలో పడ్డాం అంత, ఎందుకంటే ఏం లేదు, అది వేరే ఏం లేదు, ప్రమాదమైన మాయలో పడ్డాం. దాన్ని ఎప్పుడో మనం మళ్ళీ బయటపడతాం చూసారనమాట. ఆమయము లేక దాన్ని ఏమన్నారంటే ఈ మాయ అనేటువంటి దాన్ని ఆమయము లేక మాయ రోగము అన్నారు. అక్కడ తీసుకొచ్చారు. ఇది రోగం అన్నారు. అదేంటంటే ఏంటి రోగం పేరు అంటే మాయ రోగం అన్నారు. అది పడుతుంది, దానిలో ఇరికిపోతాం మనం. తర్వాత మళ్ళీ 8 దగ్గర గుర్తు అభ్యాసం. ఆమయము లేక మాయ రోగము. అన్నిటికంటే పెద్ద జబ్బు ఏంటండి, ఏవో బోళని జబ్బులన్నీ పేర్లు చెప్తుంటారు. దానికి ఇది క్యాన్సర్, అదే ఇవన్నీ కాదు, అసలు మాయ రోగం అండి. అదే ఈ అన్ని రోగాలకు కారణం అని చెప్పాడు హనుమాన్ గారు కూడా. దీని యందు అభ్యాసము వలన సంస్కారములు ఏర్పడను. అభ్యాసం అంటే ఏమిటి అంటే మళ్ళీ 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 దాన్ని చేసేటువంటి ప్రయత్నం, అది అభ్యాసం అంటే. అది ఒకరోజు ఒక రకం ఇది ప్రారంభించామనుకోండి, మర్నాడు మళ్ళీ అలాగే మళ్ళీ మనం చేస్తూ ఉంటుంది. ఇలా జీవితంలో ఇప్పుడు ఇవాళ సుఖంగా ఉంది, ఆ మనస్సుకి అది అభ్యాసం అయిపోతుంది. అది లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం అన్నమాట. అలాగా దీని యందు అభ్యాసమును సాగానే సంస్కారములు ఏర్పడతాయి. ఇవి దుఃఖహేతువులు, ఈ సంస్కారం అనేటువంటివి కనుక వీటిని ఏమంటారు, దుష్ట సంస్కారములు అంటారు. అంటే ఈ సంస్కారం వల్ల దుఃఖం కలుగుతుందా, అది సంతోషం ఆనందం కలుగుతుందా? ఆనందం కలుగుతూ ఉన్నట్టయితే అది మంచి సంస్కారం. దుఃఖం కలుగుతుంది అంటే మన దుష్ట సంస్కారం వల్ల దుఃఖం కలుగుతుంది. నిజమే, మనం చేసుకునేటువంటిదే. దుఃఖహేతువులు, దుఃఖానికి కారణములు. ఇవి దుఃఖహేతువులు కనుక వీటిని ఏమంటారు, దుష్ట సంస్కారములు అంటారు. అంటే బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్, దుష్ట సంస్కారాలు అంటే. వీనినే వాసనలు అందరూ. అది మన వాసనలు అంటే ముక్కు వచ్చే వాసనలే కాదు, ఈ చెడు సంస్కారాలు అనేటువంటివి ఉన్నాయి, అవి వాసనలుగా మన్ను పట్టుకుంటాయి. జీవితం అంతయు వీటితోనే గడుచును. ఇంక మనకి ఏమవుతుంది, రోజు ఈ వీటిగా పడుకుని వీటితోనే మనకి నడుస్తూ ఉంటుంది జీవితం అంతా కూడా, ప్రతి క్షణం. వీటిలో మనం బయటపడేందుకు ఏముంటుంది, ఎందుకని మనం అనుకున్నది అవి ఇంకా ఇంకా ఇంటెన్సిఫై అవుతూ ఉంటుంది. చూసారా, మనకి దీనికోసం అది చేస్తున్నాడు, అప్పు చేసేటవాడు. ఆ అప్పు చేసిన తర్వాత వాడు అప్పు తప్పనిసరిగా తీర్చాల్సిన రోజు వచ్చేప్పటికి ఈ లోపల వాడిని అప్పు స్వేచ్ఛకుండా అలా ఉంచి ఆ రోజు వచ్చేప్పటికి ఇంకో చోట అప్పు చేసి అప్పులు ఇచ్చాడంటే అప్పుడు అయిపోయినట్టేనా? ఇంకో చోట అప్పు తీసుకొచ్చి అప్పులు ఇచ్చాడు, అది ఇచ్చాల్సి వచ్చేప్పుడు మళ్ళీ కొత్త అప్పు చేసి అప్పు తీరుస్తుంది. లేక మనం మొత్తం అంతాను అటువంటిది, దాంట్లో పడిపోతాం మనం. దుష్ట సంస్కారాలు అనేటువంటివి, ఆ వాసనలు అనేటువంటివి జీవితం అంతా వీరితోనే గడుచును. దానివల్ల ఏమవుతుందంటే కనుక దేవుని అంతర్యామిత్వమునందు అతడు ఉండడు. దానివల్ల ఏమవుతుందంటే భగవంతుడి యొక్క అంతర్యామిత్వం అనేటువంటి దాన్ని ఎక్కడ భగవంతుడు ఎక్కడ గుర్తుంటాడు అసలు? ఇంకా అంతర్యామి గుర్తుంటుంది. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే దాకా మనకు గుర్తొచ్చేటువంటివన్నీ కూడా మనకి ఈ వాసన వల్ల కలిగేటువంటివి. దీంతోనే మనం కొట్టుకుంటూ ఉంటాం. ఇంకెక్కడ అంతర్యామి గుర్తుండేది ఎక్కడ? భగవంతుడు గుర్తుండేది ఎక్కడ? నిద్రించి అంటే ఇక్కడ మంచి ఉదాహరణ ఇచ్చారు. ఇదంతా బాగానే ఉందండి, కానీ మనకి ఏదో అర్థం అయినట్టుగా లేదు, అందుకనే ఉదాహరణ ఇస్తున్నాను నాయన అన్నారు మాస్టర్ గారు. మరి మనకి ఏది కూడా పైగా ఇంకోటి ఏమిటంటే మనకి ఏది మంచిదని చెప్తారో అది అర్థం కానట్టుగా ఉంటుంది మనకి. అదో పెద్ద ఇబ్బంది. మనస్సు చేసేటువంటి ట్రిక్ అన్నమాట మన మీద. మన మనస్సే మన మీద ట్రిక్ చేస్తుంది. మనకి ఏది హితమైనటువంటిదని చెప్తారో అది అర్థం కానట్టుగా ఉంటుంది. ఏది ప్రియంగా అనేటువంటి చెప్తారో అది వెంటనే చేస్తాం. రెండు ఉన్నాయండి మనలో, ప్రియము హితము. అంటే ఇష్టమైనటువంటిది, మంచిదైనటువంటిది.
కానీ మనకి ఏది ఇష్టమో మనసు దాని మీదకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది తప్ప ఏది మంచిదో చెప్పారనుకోండి ఇది అర్థం కాలేదంట మనం, ఎందుకంటే చేయాల్సి వస్తుంది. ఏది చేస్తే మంచిదో చెప్పినప్పుడు చేయడం మనకు కన్వీనియంట్గా ఉండదు. కాబట్టి మనకి ఎంత తెలిసినప్పటికీ చూడండి, ఎంత తెలిసినా సరే మనకి ఎన్ని సంవత్సరాల నుంచి మనం సర్వీస్ చేస్తున్నా, ఎంత తెలిసినా, మాస్టర్ ఎంత విన్నా ఏమైనా కావచ్చు, కానీ అది మన మనసుకి నచ్చడం దగ్గరికి వచ్చేప్పటికి మాత్రం చాలా కష్టం. ఏమైనా సరే చెప్పండి, మనకు నచ్చితే చేస్తాను, నచ్చబోతే చేయం. మాస్టర్ గారు గ్రాండ్ ఫాదర్ వచ్చినా సరే. అందుకే మాస్టర్ గారు నచ్చటం నచ్చకపోవడం అనేది ఎక్కువ ఇష్టం వాడికి. ఆధ్యాత్మిక సాధన, యోగ సాధన ఏదైనా కానీ అన్నారు. మనకి నచ్చడం మనకు నచ్చేట్టుగా చెప్పచ్చు కదండి. నచ్చేట్టుగా చెప్తే అది ప్రియం అది అవుతుంది, కానీ హితం కాదండి. ఏది మంచిదో అది చెప్తాడు సద్గురువు, అంతేగాని నీకు ఏది ఇష్టమో అది చెప్పడు. ఇది కష్టమైన చాలాను. కానీ మనం ఏం చేస్తామంటే గురువుగారిని చెప్పండి అడుగుతూ ఉంటాం మనం. ఆయన టైం వేస్ట్ చేస్తుంటాం. చెప్పండి చెప్పినట్టు చేస్తాం మనం. ఆయన టైం వేస్ట్ చేయడం మనకు కావాల్సినట్టు చేసుకోవచ్చు కదా. మనకి ఎవడొద్దన్నాడు? మన పిలిచి మాస్టర్ గారు మనందరినీ పిలిచి మీరు భాగవతం చదువుకోండి, లేదా మీరు రోజు ప్రేయర్ చేయండి, తప్పనిసరిగా చేసేయండి. మనకి ఆయన ఏం చెప్పలే, మనకి విశ్వాన్ని గురించి చేస్తాం, లేదా మానేస్తాం. ఆయన ఎప్పుడు తాను చేస్తూ ఉండడం అటువంటి చేశారు. మేము కూడా చేయొచ్చు అంటే చేసుకోండి ఇలాగని చెప్పారు. అంతేగాని మీరందరూ రండి, మీరందరూ రండి అంటే ఎవరు రాడు. అందుకని మాస్టర్ గారు ఏం చెప్పారంటే నెవర్ వెయిట్ ఫర్ ఎనీబడి అన్నారు. నువ్వు జీవితంలో నువ్వు వెయిట్ చేయడం అనేటువంటిది మాత్రం నువ్వు చేయవలసినటువంటిది నీ కర్తవ్యాన్ని నేను సమర్పణతో చేస్తూ ఉండు. మరి మిగతా వాళ్ళు నీకు అనవసరం, నిన్ను చేయమన్నారు కానీ వాళ్ళ సంగతి నీకెందుకు అంటే నేను ఒక్కడే రోజు ప్రేయర్ చేస్తాను, ఇంట్లో ఎవరు చేయట్లేదు, ఎందుకు ఏడుస్తావు అని కూడా మరి విషయాలు ఎందుకు, నువ్వు ఎందుకు చేస్తున్నావు? చేస్తే మంచిది ఏమి చేయైతే మరి వాళ్ళెందుకు, వాళ్ళ సంగతి అక్కడే ఉంది వైరాగం అంతా. కాదు మరి నా భార్య కాబట్టి ఆవిడ కూడా చేయాలి, ఎవడు చెప్పాడు నీకు? ఆవిడ బాగున్నప్పుడు ఆవిడ చేస్తుంది, నీకు కావాల్సిన నువ్వు చేయి. అంటే ఆవిడ భార్య అంటే ఎప్పటి నుంచి పెట్టింది నీకు? నువ్వు పెళ్లి చేసుకున్నా భార్య ముందు నుంచి పుట్టడం భార్యతో పుట్టిందా? కామన్ సెన్స్ అది. భార్య ఇది భర్త ఎప్పటి నుంచి? అందుకని ఈ విషయాల్లో మాత్రం అవేమి పనికిరావు. నీకు అనిపించింది మంచిదని, నీకు మంచిదని చెప్పింది నచ్చిందా చెయ్యి, మిగతా వాళ్ళు కూడా చేస్తారు అని వాడు సచ్చినా చేయలేడని చెప్పారు మాస్టర్. మా మాట ఏమీ లేదండి, నా పిల్లలు కాబట్టి నేను చెప్పినట్టు ఏం చేయరు. నువ్వు చేసుకుంటూ వెళితే నచ్చితే వాడు చేస్తారు, అది చేయరంతే. అంటే సత్యం, కంటే మించిన సత్యం లేదు. సచ్చినాను మరి నాకు దిక్కున ఉపయోగం లేదు. నీకు నచ్చింది కాబట్టి నువ్వు చేసావు అంతే, అదే సత్యం. మాస్టర్ మాకేనాడు నువ్వు ఇలా చేసి తీరు ఇంకా చెప్పలేదు, చేసి తీరు అని చెప్పలే, ఆయన చేస్తూ ఉండేవారు. అది మాకు నచ్చింది, ఇలా చేస్తే మేము కూడా చేద్దాం అనిపించింది, అంటే సత్యం. అప్పటికి ఇప్పటికి అదే సత్యం అండి. అంటే నిజం 100%. మాస్టర్ మాకు నువ్వు ఇలా ప్రేయర్ చేయకపోతే ఇలా ఉంటుంది ఏమీ చెప్పలేదు. ఆయన కరెక్ట్గా నిత్యం ఆయన ప్రేయర్ చేసేవారు, నిత్యం ఆయన సర్వీస్ చేస్తూ ఉండేవారు, నిత్యం ఆయన లోకహితం కోసం చేసేవారు, నేను చేస్తూ ఉండేవారు. మనకి నచ్చింది, మాకు నచ్చింది బాగుంది చేయొచ్చు నువ్వు కూడా అంతే అన్నప్పుడు తప్ప. అంతేగాని కంపల్ చేసేవరకు కూడా ఎవరైతే కూడా చేయలేరు, ఇంపాసిబుల్. దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చారు మాస్టర్ గారు. ఏంటంటే జీవితం అంతా కూడా వీటిలోనే గడిచిపోతుంది కాబట్టి దేవుడి అంతర్యామిత్వం తనకు ఉండదంటే ఎగ్జాంపుల్ ఏమిచ్చారు? నిద్రించుచున్నవాడు కలలో తిరుగుతున్నట్లు మూఢుడు జీవితంలో తిరుగుచుండును.
మనం నిద్రిస్తున్నాం, అక్కడే పడుకున్నాం, అక్కడే ఉంటాం, పడుకునే ఉంటాం, మన శరీరం అక్కడే ఉంటుంది. కానీ వీడి అంతా తిరుగుతూ ఉంటాడు. మన నిద్రలో తిరిగినంత తిరుగుడు మనం మామూలుగా తిరిగామంటే డబ్బు తిరిగిపోతుందండి. నిజంగా మనం అన్నమాట. మన కళ్ళలో నిద్రపోతున్నప్పుడు కళ వచ్చింది. ఆ కళ్ళలోనూ ఒక 1000 కిలోమీటర్లు మనం ఇవాళ తిరిగేసాం. 1000 కిలోమీటర్లు రోజు అంటే ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వస్తుంది వీడలా. అయితే నిద్రలోనూ ఈ పర్వతారోహణ చేసినట్టు కళ వచ్చింది. వీడు నిజంగా ఆరోహణ చేయవాడికి ఉంచి కూర్చొని లేవలేడు. వీడికి పర్వతారోహణ నా బంద కళ వచ్చింది అంతే, అంతవరకే. అందుకని నిద్రించున్నవాడు కళలో తిరుగుతున్నట్లు మూఢుడు జీవితమునందు తిరుగుతుండును. అనగా నీ తిరుగుడు నీ అధీనమున ఉండదు అంటే ఏమిటో స్పష్టంగా ఇస్తారు అంతే. మాస్టర్ ఎంత అంబిగ్యూస్ ఉండదు అంటే. అయితే మరి ఎలాగండి అంటే నీ తిరుగుడు నీ అధీనమున ఉండదు. మన నెక్స్ట్ ఆల్టర్నేటివ్ దాని అధీనమున తాను తిరగవలసిన స్థితి ఏర్పడను. అది మనస్సు మనం చేసేటువంటిది. మన కంట్రోల్లో అది ఉండదు. దాని కంట్రోల్లో మనకు ఉండేట్టుగా మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది. మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. అంటే దేని గురించి చెప్తా, సుఖం గురించి. దాని గురించి ఎగ్జాంపుల్ పడుతుంది. వాస్తవమైన సుఖం నుండి దూరం ఒకటే కాక అంటే ఏది నిజమైన సుఖమో దాన్ని దూరం అయిపోవడం జరుగుతుంది మనకి. అపేక్షించిన సుఖములను పొందుటకు కూడా తన అధీనమని తాను ఉండడు. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. నిజమైన సుఖం అనేటువంటిది ఒకటి ఉంది. ఈ నిజమైన సుఖం కాకుండా అపేక్షించిన సుఖములు అంటే మనం కోరుకునే సుఖాలు ఉంటాయి. అపేక్ష అంటే కోరిక. అపేక్షించిన సుఖములు పోనీ అలానా పొందడానికి నువ్వు కోరుకున్న సుఖాలు నువ్వు పొందగలుగుతున్నావా? పొందడానికి ప్రయత్నిస్తున్నానండి. ఎందుకు ఏడుపు? నీకు భగవంతుడు ఇచ్చినటువంటి సుఖాన్ని యాక్సెప్ట్ చేసి ఆ రకంగా ఉండగలిగినటువంటి చేస్తే మంచిదా, లేకపోతే నువ్వు దేని సుఖాన్ని అనుకుంటున్నావు దానికోసం ఊరికి రావడం మంచిదా? అందుకని అపేక్షించిన సుఖములని పొందడం కూడా అది కూడా నీ కంట్రోల్లో ఉంటుందా? పోనీ నువ్వు కోరినటువంటి సుఖాలు నీ కంట్రోల్లో ఉంటాయా? ఏముంటాయి? కాసేపు కొంచెం చాలా తెల్లవారుజామున ఎక్కువ చలిగా ఉంది, ఇవన్నీ కప్పుకుంటే కానీ సుఖంగా ఉండదు. ఎండ వస్తున్న కొద్దీ కప్పుకుంటే సుఖంగా ఉండదు, తీసి పారేయాల్సి వస్తుంది. మరి అంతేనా? ఎగ్జాంపుల్ డైరెక్ట్ మన ఎవరు ఏం చెప్పక్కర్లే. ఇందలి కిటుకులను చక్కగా విడమర్చి గ్రహించువాడే నిజమైన విద్వాంసుడు. అసలు చెప్పారు. నిజంగా తెలిసినటువంటి వాడు ఎవరంటే, పండితుడు విద్వాంసుడు అంటే ఎవరంటే ఇందులో ఉన్నటువంటి కిటుకులన్నీ కూడా విడమర్చి గ్రహించినటువంటి వాడు. ఏది నిజమైనటువంటి సుఖం, ఏది మనం అనుకున్నటువంటిది, దీన్ని జాగ్రత్తగా విడమర్చుకుని భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని ఫాలో అవుతూ మిగిలినటువంటి దాన్ని ఇగ్నోర్ పక్కన పెట్టు. మనం చేయవలసింది ఏమిటి? మనకి ఏది హితమో ఏది మంచిదో అదే నిజంగా సుఖాన్ని ఇచ్చేటువంటిది అని దాన్ని ఫాలో అవ్వడం కోసం ప్రయత్నం చేసి మిగిలినటువంటి వాడిని ఎందుకంటే చేయవలసిన వాటిని మాత్రమే మనం చేస్తూ ఉండి చేయగలిగినటువంటి వాడిని తర్వాత చేద్దామని తోసేసే పక్కకి. మాస్టర్ చెప్పారు చాలా క్లియర్గా. ఇలా సొల్యూషన్ ఏమిటండి? సొల్యూషన్ నిబంధన పెద్ద వేరే దానికోసం వెతకక్కర్లేదు. నీకు చేద్దాం అనిపించింది, ఇది చేయవలసిందే, చేయవలసిందే. నువ్వు చేద్దాం అనుకుందా, చేసి తీరాల్సిందే. చేయవలసిందైతే వెంటనే స్టార్ట్ చేయడం. చేయదలిచిందే తర్వాత చేద్దాం. కానీ మనం ఏం చేస్తాము? చేయదలిచిన వాటిని ముందు చేస్తాము, చేయవలసిన వాటిని తర్వాత చేద్దాం. రివర్స్లో ఉంటుంది మనంతా కూడా. అది చిక్కు. ఏమండి మాస్టర్ గారు చెప్పారు, పోనీ నువ్వు డిస్పెన్సరీలో సర్వీస్ చేసుకోని చెప్పాను అనుకోండి, చేస్తే చాలా మంచిది, చాలా మంచిది. ముహూర్తం ఏమిటన్నారు? అని నీకు అనిపించడే ముహూర్తం అన్నారు మాస్టర్ గారు. ఈ నాటక సూత్రాల్లో చూడ మాస్టర్ మొట్టమొదటి చెప్తారు ఏమంటే, వాడి పిల్లవాడికి బంగారు గిన్నె కొన్నట్టు వాడు కొని ఆ ఒక వెండి గిన్నె వాడు అన్నప్రాసం చేయడం కోసం పిల్లవాడికి ఒక వెండి గిన్నె కొన్నట్ట వాడు.
ఈ వెండి గిన్నెలో వాడికి అది పెట్టడం అనేటువంటిది ఈ ముహూర్తానికి నువ్వు వెండి గిన్నె కొనగలిగావు, అందులో పెట్టావు, అదే ముహూర్తం పెట్టేసేయి. అదేంటి అలా చెప్తారు. లేకపోతే నువ్వు అలా కొనగలిగేవాడు పెట్టగలిగేవాడు కాదు కదా అని ఎగ్జాంపుల్ డైరెక్ట్. మనకి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే సింపుల్గా ఉన్న వాటిని కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాం. అది మనం చేసే పని. అందుకని డైరెక్ట్గా సింపుల్గా ఉన్నవాడిని సింపుల్గా నువ్వు ఫాలో అవ్వు. ధనం అందుకని దీనికి లౌకికమైన భోగములన్నీ కేవలం పేర్లతో నిండి ఉండి మోసపుచ్చున్నవని అతను గ్రహించును. మనకి ఉన్నటువంటి ఏవైతే భోగాలు అనుకుంటున్నామో అన్ని రకరకాల పేర్లతో మనకు ఉంటాయి. అవి మనని మోసగిస్తూ ఉంటాయి తప్ప ఇంకేం కాదని తెలుసుకుంటాడు వాడు ఎప్పుడు ఇది తెలుసుకుంటే. ఎవడు నిజమైన విద్వాంసుడు. ఇక్కడ మాస్టర్ గారు పేర్లతో అన్నదానికి ఒక ఉదాహరణ ఇచ్చారు మనకు పతంజలిలో. ఏంటంటే మాస్టర్ గారు ఇచ్చిన ఉదాహరణ, భర్త ఒక దేశంలో ఉన్నట్ట, భార్య ఏమో ఇక్కడ భారతదేశంలో ఉందట. నా వైఫ్ అండి అంటుంటాట, 10-12 ఏళ్ళకి ఒకసారి వస్తుంటాట. ఇప్పుడు మాస్టర్ గారు అన్నారు యాక్చువల్గానా వర్చువల్గానా అన్నారు. అంటే అలా ప్రతిదీ కూడా మోహం అంటే ఎలా భ్రాంతిలో ఉంటాం, హాయిలో ఉంటాం. మాస్టర్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్ చెక్మని షాక్లా ఉంటుందన్నమాట ఒకసారి మనకి. అలాగే శాస్త్రాల గురించి కూడా చెబుతూ మాస్టర్ గారు ఇందాక వచ్చింది కదా, ఇందులోనే మనం సింథసిస్ ఇచ్చారట ఋషులు. అంటే ప్రతి దానిలో నుంచి ఆ భగవంతుడి దానిలోకి వెళ్ళడం ఎట్లా అనేది పండితులు చేంజ్ చేశారు, స్పెషలైజేషన్ ఇచ్చారట. ఈ స్పెషలైజేషన్లో అంటే ఇంకా 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 మోహంలో పట్టాం. ఇక మాస్టర్ గారు ఇంకో వివరణ ఇచ్చారు, బ్రాకెట్లో ఇస్తారు, అది బాగా ఇంకా సూక్ష్మంగా. ధనమును కూర్చున్న తన అభిప్రాయం పైననే ధనేచ్ఛ ఆధారపడి ఉన్నది. ఇచ్ఛ అంటే కోరిక. మనకి ఎన్ని రకాలైనటువంటి కోరికలు ఉంటాయి తెలుసుగా మనకి. అందులో కోరిక ధనేచ్ఛ, ధనం సంపాదించాలి అని కోరిక. తప్ప అని ఎవరన్నారు? వాళ్ళేం చెప్పలేదు. ధనేచ్ఛ అంటే అర్థం ఏమిటో చెప్పారు. ధనం సంపాదించాలని కోరిక ఉండొచ్చా ఉండకూడదా? ఉంటే ట్రై చేయి. ఎవడొద్దనంటే నువ్వు సంపాదించావు అయిపోయిందా? కాదు ఇంకొంచెం సంపాదించు. ఏమిటంటే సంపాదించడం తప్పు కాదు, దాన్ని సంపాదించాలంటే ఇచ్చి ఉంది. అది ధనేచ్ఛ అంటే ఇక్కడ మనస్సు. ఇచ్చ అంటే మనసులో కలిగేటువంటిది ఇచ్చి. ఏమిటండి సంస్కృత పదం ఇంగ్లీష్ పదం అలాగే ఉంటాయి. ఇది ఇచ్ఛ అంటే ఇచ్చి వరదా అర్థం. అంటే అనిపించడం, గోకాలి అనిపించడము. అలాగే మనసులో కూడా గోకాలి అనిపించడం అని గోపుతూ ఉంటుంది మనసు. మీకు ఎంతని రెమ్యునరేషన్? 1,00,000 రూపాయలు. ఈ ప్యాకేజ్ ఎంతని అని చెప్పారు. ఈ ప్యాకేజీ 1 సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో అంటారు, సరే సంవత్సరం అయిన తర్వాత సంవత్సరాంతం అది అప్రైజల్ అంటూ ఉంటారు చూసారా ఆ లాంగ్వేజ్లో. ఈ అప్రైజల్ వాడికి వచ్చింది, పక్కవాడికి వీడికి రాలేట. అవి మళ్ళీ అరే నువ్వు అడిగింది వచ్చింది నడుస్తుంది కదా, వాడికి వచ్చిందిగా, ఇంకా మళ్ళీ అప్రైజల్ నాకు రాలేదు. ఎంత చూడండి. కానీ ధనమును కూర్చున్న తన అభిప్రాయం పైననే ధనేచ్ఛ ఆధారపడి ఉన్నది. అంతేగాని ధనం పైన కాదు. చాలా సూక్ష్మం. ఏమిటి ధనేచ్ఛ అనేటువంటిది దేని మీద ఆధారపడింది అంటే ధనం మీద ఆధారపడి లేదు. మనం ధనం మీద ఆధారపడి అనుకుంటున్నాం. అక్కడే ఉంది మాస్టర్ ఎంతగా ఇచ్చారు చూడండి. ధనేచ్ఛ, ధనమును కూర్చుని తన అభిప్రాయం పైననే ధనేచ్ఛ ఆధారపడి ఉన్నది. ధనము కావాలి అనేటువంటి అభిప్రాయం దేని మీద ఆధారపడిందంటే ధనం కూర్చున్న అభిప్రాయం, నీ మనసులో ఉన్నటువంటి అభిప్రాయం దాని మీద ఆధారపడింది. ఎందుకంటే ధనం మీ కాదు. అంటే ఉదాహరణకు ఒక ఇల్లు కావాలి, అది నీడ్. సరే ధనం సంపాదించాడు, ఇల్లు కట్టుకున్నాడు, హ్యాపీ. ఇందులోకి ఇంకొక ఇల్లు ఎవరిదో అనుకోకుండా వెళ్ళినప్పుడు చూశాడు, అబ్బా ఇదండి ఇల్లు అంటే. వీడికి ఇల్లు అనే పర్పస్ దేనికో సర్వ్ అవుతోంది, హ్యాపీగా ఉండొచ్చు. అదండి ఇల్లు అంటే అట్లాంటిది కావాలని వీడు కుక్క చాకరీ చేయడం మొదలు పెట్టాడు అన్నారు మాస్టర్ గారు. అంటే వాడు ఇప్పుడు ఇంట్లో బాగానే ఉన్నావు కదా, పని ఇల్లే కదా, బాగానే ఉన్నావు కదా,
అలా కదా, వాడెవడో ఫ్రెండ్ పిలిచాడు, ఆ ఇల్లు చూసాడు, అప్పుడు దొరద మొదలెట్టింది. ఆ ఇల్లు దీనికంటే చాలా బాగుంది కదా, బాగుండొచ్చు, దానికేముంది, నువ్వు బాగానే ఉన్నావు కదా. కాదు, ఇలా వాడు బ్యాంక్ వాడు ఎవడం కూడా వస్తాడు, నీకు ఈఎంఐ ఎంత ఉంటుంది, నీకు ఫ్రీ ఎంత ఉంటుంది అని ఈ దొరద ఇంకా ఎక్కువ పెట్టాడు చేస్తాడు వాడు. అలా అయితే తీసేసుకుందాం, ఆ లోన్ తీసుకుని ఆ ఇల్లు తీసేసుకుందాం, ఇంకా ఆ దొరదలో కొట్టుకుంటుంటాడు. వీడు 2 ఇళ్ళు ఉన్నాయి, ఒక ఇంట్లో ఉంటాడా 2 ఇంట్లో ఉంటాడా, ఈ బుద్ధుంది ఏమన్నా? అలాగండి, ఒక ఇంట్లో ఉండడం కూడా అద్దెకిచ్చి. కానీ రావుడు చస్తున్నానంటే రోజు అంటాడు ఏమిటంటే, ఇవి ఈ అమెరికన్ టైమ్స్లో పనిచేయాలి, ఇండియన్ టైమ్స్లో పని, నువ్వు ఎవరు పెట్టుకున్నావు, ఎవరు చావమన్నాడు ఇలాగ నిన్ను అంటే. ఈఎంఐలు పెరిగిపోతున్నాయి, ఎందుకు పెరిగిపోతుంది, నువ్వు తీసుకుంటే పెరిగిపోయావు, ఊరికే పెరిగిపోతున్నాయి ఈఎంఐలు. వాడు ఏమన్నా వచ్చి బిక్కెళ్తాడు నిన్ను, ఎందుకంటే ఆయన బాగుంది కదా, నువ్వు 10 ఇళ్ళు కొనేసావు అనుకోండి, మనం బాగా అప్పు చేసేసి, నువ్వు ఒక ఇంట్లోనే ఒక గదిలో పడుకుంటావు, 2 గదుల్లో ఒకసారి పడుకుంటావు. ఏమైనా బుద్ధి చేస్తాం మనకి? ఒక ఇంట్లోనే ఒక కుర్చీలో కూర్చొని భోజనం చేస్తావా, లేకపోతే దాని చుట్టూ 8 కుర్చీలు ఉంటాయి, 8 కుర్చీలో దానిలో ఒక కాలు దీనిలో చేయబెట్టి భోజనం చేస్తావు. ఎట్లా అసలు అర్థం ఉందే మనకు? అసలు ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము ఇలా ఆలోచన ఉందా మనకి? ఇంకా అదనమాట. అంటే ధనం పైన కాదు, ధనం యొక్క దాని మీద ఉన్నటువంటి అభిప్రాయం పైన. అందుకని బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే, ధనేచ్ఛ మాని ఆవశ్యకమైన తావున మాత్రము ధనమును ఆర్జించి వినియోగించును. ఇది జాగ్రత్త మనం గుర్తుపెట్టుకోవాలి. బుద్ధిమంతుడు అంటే ఎవడు అంటే బుద్ధిని ఉపయోగించేటువంటి వాడు అర్థం, అంతే, వేరే అర్థమే లేదు. బుద్ధి మన అందరిలోనూ ఉంటుంది, కానీ ఉపయోగించము. అదేమిటండి అట్లా అంటారు? బుద్ధిగాను బుద్ధి లేనివాడు ఎవ్వడు ఉండడు, బుద్ధి అందరికీ ఉంటుంది, కానీ ఉపయోగించము. దాన్ని జాగ్రత్తగా లోపల పెట్టి లాకర్లో పెట్టి లాక్ చేస్తాం. మన ఇంటి లాకర్లో కూడా కాదు, బ్యాంకులో లాకర్లో పెట్టి లాక్ చేస్తాం, కానీ మనం ఎప్పుడు కాలం చేసుకోవడానికి వినడు కదా. ఆ బుద్ధిని లాక్ చేసేస్తాం లోపల. అందుకని మనం ఏం చేస్తాం, మనసు చెప్పినట్టు చేస్తాం, బుద్ధి చెప్పినట్టు చేయం. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే మనసు చెప్పింది చేయడు, బుద్ధి అని చెప్తే చేస్తాడు. బుద్ధే శరణమన్విచ్చ, భగవద్గీత స్పష్టంగా ఇప్పుడు బుద్ధికి సరెండర్ చేయి, నీలో ఉన్నాడు బుద్ధి, వాడు సరెండర్ చేయి. వాడి చేయొచ్చా చేయకూడదా? బుద్ధి అంటే ఏమిటండి? ఏమీ లేదు, యుక్త అయుక్త విచక్షణ జ్ఞానం. చేయొచ్చా చేయకూడదా, ఎంతవరకు చేయొచ్చు ఎంతవరకు చేయకూడదు, మాట్లాడచ్చా మాట్లాడకూడదా, ఇది చెప్పేటువంటి జ్ఞానం మనందరిలోనూ ఉంది. కానీ మనం ఉపయోగించము 100%. ఎప్పుడైనా కొంచెం ఉపయోగిస్తే ఎక్కువ ఉపయోగించాం. మాస్టర్ గారు నసడానికి కంటేట్టుగా ఒక ఉదాహరణ ఇచ్చారు. అంటే మరీ ఎంత బుద్ధి తక్కువగా ఉంటామని చెప్పడానికి, ప్రపంచంలోకెల్లా ధనవంతుట్ట ఒకడు ప్రపంచంలోకెల్లా ధనవంతురాల్ని పెళ్లి చేసుకున్నట్ట. వాళ్ళ ఇంట్లో ప్రపంచంలోకెల్లా అలాంటి వాళ్ళు లేడా అనే కుక్కున్నట్ట ఒకడు వంటవాడు. బ్రహ్మాండమైన పదార్థాలన్నీ వాడి చేత తయారు చేయించుకొని చాలా డెలిషియస్ ఫుడ్స్ అన్నీ రెడీ చేసేట. ఇవాడు తినడమే. ఆ టైంలో ఉన్నట్టుండి భోజనం చేశాక మనం ఇటు వెళ్దాం అనేది ఆలోచన వచ్చినప్పుడు ఆవిడ ఫలానా చోటికి వెళ్దాం అంటే కాదు ఇక్కడికి వెళ్దాం ఈయన. ఇద్దరికి మాట వచ్చినాయి, టాటూటని తిట్టుకున్నట్ట. ఆ తర్వాత ఆవిడ ఒకవైపు వెళ్ళిపోయింది, కారులో వెళ్ళిపోయాడు. అవా వండినటువంటి వాడు అన్ని పెట్టే ఉంచాడు. మాస్టర్ గారు చెప్పారు, వీరికంటే తన తెలియనటువంటి వాడు ఇంకొన్నట్టు ఇంట కుక్క బుద్ధిమంతుడు ఒకడు ఉన్నాడు. వాడు తినేసేట, హాయిగా వచ్చేసి వాడు తను తినేసాడు. చూడండి, ఇళ్లలో కూడా ఒక్కోసారి అలిగి తినడం మానేసి చక్కగా వండుకున్నవే తినడం మానేసి వండుకుంటారు. అంటే అది బుద్ధి తక్కువ పనే లేదే. అందుకని బుద్ధిమంతుడైనటువంటి వాడు ఏం చేస్తాడు, ధనేచ్ఛ మాని ఆవశ్యకమైన తావున మాత్రము ధనమును ఆర్జించి వినియోగించును. ధనస్సు అంటే ధనాన్ని ఆర్జించడం, ధనార్జన మంచిది తప్పని అర్థం కాదు, డబ్బు సంపాదించవచ్చు. అప్పుడు ఆవశ్యకమైన తావున ఎంతవరకు అవసరమో అంతవరకు ధనాన్ని సంపాదించి దాన్ని వినియోగించును, ఉపయోగిస్తాడు. అంతేగాని దాన్ని మళ్ళీ దీని మీద ఇంత వస్తుంది, దీన్ని ఎంత వస్తాయని దాన్ని అవన్నీ వచ్చాయని అవన్నీ ఉండవు. తర్వాత పొద్దున ఎలా చెప్తారండి, ఉగాది నాడు పొద్దున ఏనాడైనా అంతే. మనకి తెలుసుకోలేము ఎందుకు చేస్తున్నావు అంటే ఇవన్నీ పడి ఉంటాయి, పడి ఉంటేనే మనం ఉన్నాం, ఏమి పడి ఉంటే నా బంద. దానికి కూడా మాస్టర్ గారు ఉదాహరణ చెప్పారు. ఒకడు ప్రతి నెల
వాళ్ళ ఊర్లో నుంచి కొంత బంగారం తీసుకొని వాడు సంపాదించిన దానిలో ఊరి చివరి ఎవరు చూడకుండా ఒక గుత్త తీసి దానిలో దాచుకుంటూ వస్తున్నట్ట. ఒకడు రోజు గమనించాడు, వీడు ప్రతి నెల ఎక్కడికో పోతున్నాడు ఏమిటి ఏమిటో ఫాలో అయ్యే విషయం అర్థమైంది. వాడు వచ్చాక బంగారం అంతా వాడు తీసేసుకొని రాళ్ళు పెట్టి వెళ్ళాట. వెళితే వీడు మన నెక్స్ట్ నెల వెళ్ళినప్పుడు చూసి బోరుని ఏడుస్తున్నట్ట. ఏంటంటే బంగారం మొత్తం పోయింది, వాడేం అనుభవించట్లా, అందులో పోగు చేస్తూ వస్తున్నాడు. ఒక పెద్ద ఆయన ముసలాయన వచ్చి అన్నట్ట, నువ్వు ఎప్పుడైనా దాన్ని వాడావా అన్నట్ట. ఎప్పుడు వాడలేదండి అన్నట్ట. అయితే ఇంకేంటి, వాడనప్పుడు అది బంగారం అయితే రాలేదని సరే అందులో రాళ్ళు పెట్టించాడు వాడు, దాన్ని చూసుకొని వెళ్ళు. అట్లా మనం వాడినప్పుడు మాస్టర్ అనేది ఇప్పుడు బీరువాల్లోనో లేదా లాకర్స్లోనో అది బంగారం ఉన్నా డబ్బు ఉన్నా మనం వాడినప్పుడు అది ధనం ఎలా అవుతుంది అన్నారు. కనీసం ఇంధనంగా కూడా పనికిరాదు, ధనమే కాదు. భార్య అయిన అభిప్రాయంపై మాత్రమే భార్యతో చుట్టరికము. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు చూడండి. భార్యను అభిప్రాయంపై మాత్రమే భార్యతో చుట్టరికము. ఆమె వలన తాను కోరు సుఖము ఆధారపడి ఉన్నది. ఆమె తన మాట వినకపోయినను, ఆమెకు రోగము వచ్చినను వానికి దుఃఖం కలుగును. సరా అంటే చాలా కష్టం అండి, మనకి తెలిసిందే కానీ మనకి తొందరగా యాక్సెప్ట్ చేయడానికి. మరీ ఇంత పచ్చి ఎగ్జాంపుల్స్ ఇస్తే అంత పచ్చి ఎగ్జాంపుల్స్ ఇస్తే కానీ మనకు అర్థమై చావదు. మరి ఇలాంటి ప్రైవేట్గా ఉన్నటువంటి వ్యవహారాలు ఎగ్జాంపుల్స్ ఇవ్వడం ఏంటంటే మన ప్రైవేట్ పెట్టుకున్నాం కాబట్టి. అందుకని భార్య అంటే ఆవిడ బ్లడ్ తీసి అనాలిసిస్ చేస్తే భార్య అని ఉంటుంది, ఎక్కడైనా ఉండదు కదా. ఇంకా ఏం చేసాం, భార్య అనేటువంటి అభిప్రాయం, ఆ అభిప్రాయంపై మాత్రమే భార్యతో చుట్టరికం. వాడికి అంతవరకే భార్య అంటే అంతే, అంతవరకే వాడి ఫిజికల్. ఆమె వల్ల దాన్ని కోరుకునేటువంటి సుఖం మీద ఆధారపడి ఉన్నది. అందువల్ల ఏమవుతుంది, ఆమె మాట వినకపోతే, వీడు చెప్పినట్టు వినలేదనుకోండి, లేదా ఆమెకు రోగం వస్తే అప్పుడు వీడికి ఏమవుతుంది, దుఃఖం కలుగుతుంది. ఇది చాలా ప్రాక్టికల్గా చాలా విన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఒక ఆయన పాపం మాస్టర్ దగ్గరికి వచ్చి, నేను ఒక్కరోజు కూడా నా భార్యను విడిచి ఉండనండి అన్నాడు. పాపం ఆవిడికి సుస్థి చేస్తే హాస్పిటలైజ్ చేశారు, హాస్పిటల్లో పెట్టారు. హాస్పిటల్లో పెడితే భార్యకి సేవ చేయడం కోసం కాదు, అయినప్పటికీ నేను వదిలి ఉండలేని అంటే మాస్టర్ అంటే కూడా చెప్పారు మాకు, వాడికి బలానా మంది రోగం, వాడికి రోజు రాత్రి భార్య ఉండాలి పక్కన, అది వాడు చెప్పేది అర్థం అన్నారు. అందుకని ఆవిడ సుస్థి చేస్తే, అయ్యో ఆవిడ సుస్థి చేసింది కానీ వీడు ఏడ్చాడు, అయ్యో నాకు వీలు లేకపోతుందని ఏడుస్తట్టు వాడు. అందుకని వాడికి అసలు తప్పు వీడికి ఉంది, వాడికి మంది వేయాలన్నారు. మాస్టర్ గారు ఇంకో దాన్ని కూడా చెప్పారు. ఒకసారి దగ్గు వస్తే ఎవరో పాపకి తల్లిదండ్రులు మందుకు తీసుకొచ్చారట. మందు ఇచ్చారు, మరో రోజు మళ్ళీ తీసుకొస్తే ఎలా ఉంది పాపకి అని అడిగారట. నా వైఫ్కి తెల్లవారు నిద్ర లేదండి అన్నట్ట. అంటే పాప దగ్గర గురించి వాడికి ఇది లేదు, వైఫ్ గురించి అంటే వ్యామోహంలో ఉన్నాడు. అందుకని అలాంటి మరి ఇటు సుఖములను కోరి దుఃఖం అనుభవించడం భార్య అని పదంపై తన మనస్సుకున్న వాసన బలం వల్ల జరుగుతున్నది అని చెప్పి అందుకిచ్చారు. బుద్ధిమంతుడు సంతాన ప్రాప్తికి, గృహ నిర్వహణమునకు, ఇంద్రియముల తృష్టికి భార్యను నిమిత్తముగా స్వీకరించును. తన వాసనలు మాత్రము ఆమె ఎందున్న అంతర్యామి అయిన భగవంతుని పైననే నిలుపును. అంటే ఇది ఒకసారి చదువుకోవడం కాదు, రహస్య ప్రకాశనం. ఎందుకన్నా అంటే ఇవి రోజు ఒకసారైనా మనం చదువుకుని, ఆ చదువుకున్న దాన్ని మనం ఆచరణలో పెట్టడం కోసం ఇచ్చారు. పెడితే మనకి మనం నిజంగా మనం ఉండవలసినటువంటి సుఖమైనటువంటి, లేకపోతే ఉండదనేటువంటి తప్ప. అంటే మాస్టర్ రహస్య ప్రకాశం ఎందుకు ఇచ్చారు మనకంటే రోజు చదువుకోమని ఇచ్చారు. రోజు చదువుకుని అందులో కొంతైనా ఆచరణలో పెట్టుకోమని ఇచ్చారు. అంతేగాని జాగ్రత్తగా భాగవత రహస్య ప్రకాశం మా ఇంట్లో ఉందండి, ఉంటే లాభం. భాగవత రహస్య ప్రకాశం ఉన్నా, భాగవతం ఉన్నా, రామాయణం ఉన్నా, ఏమన్నా మన ఇంట్లో అవి ఉంటాయి, కానీ అందులో మనం ఉండం, అవి మన ఎందుకు ఉండవు. అది మనకి ఎందుకని ప్రత్యేకంగా ఎందుకు మనం అంటే భాగవత సప్తాహం పెట్టుకుని ఇవన్నీ ఏమిటంటే చెప్పడం బుద్ధిగానే ఏమన్నా అర్థం ఉందా? భార్య భర్త ఇవే భాగవతం అంటే. మా విషయాలు మీకు ఎందుకు, మా విషయాలు ఇవన్నీ ఏదో భాగవతంలో కథలు చెప్తారు, కేంద్ర మోక్షం లేకపోతే అవి చెప్తారని అర్థం. కానీ ఇవన్నీ మా ప్రైవేట్ విషయాలని చెప్పమానండి. ఇదండి భాగవత రస ప్రకాశం అంటే. ఏమోనండి మరి మాకు రోజు ఆచరించవలసినవి ఏమిటో వీటిలో దొరుకుతున్నాయి, ఎలా ఆచరించకూడదు ఎలా ఆచరించాలో కాబట్టి చేస్తున్నాం.
మీరే కానీ మాకు కూడా చెప్తారా అంటే చెప్పుకో, అందరం కలిసి చెప్పుకోవడం కోసం వచ్చాం, అంతేకాని నేను మీకు బోధించడం కోసం రాలేదు, ఏం కాదు. మీరు ఏం ఆచరించడానికి ప్రయత్నిస్తున్నామో అని చెప్పుకోవడం కోసం వచ్చాను నిర్మమాటంగాను. అది కలిసి చేద్దాం అనుకుంటే చేయొచ్చు, లేకపోతే ఇది చదువుకోకపోతే మాస్టర్ కోపం స్నేహం రాదు. జ్వాలాకుల మహర్షి చివరికి జ్వాలాకుల మహర్షి చెప్పిన వాక్యం చెప్తాను. జ్వాలాకుల మహర్షి ఆయన బ్లాడ్స్కి గారికి తర్వాత యాలిస్ బెయిలీ గారికి హిమాలయ గుహలను డిక్టేట్ చేస్తే వాళ్ళ పుస్తకాలు రాశారు. అందులో యాలిస్ బెయిలీ గారు 24 గ్రంథాలు డిక్టేట్ చేశారు, రాసింది అవన్నీ. అందులో ప్రతి పేజీలో ప్రతి పుస్తకంలో మొట్టమొదటి పేజీలో ఇచ్చాడు ఆయన. ఇది జ్వాల్కూర్ అనేటువంటి మాస్టర్ చెప్పాడు కాబట్టి అనుకోక్కర్లేదు, నీకు పనికి వస్తుందంటే చదువుకుని ఆచరించండి, పనికి రాకపోతే విసిరవుతా బారేయండి, మీరు నాకేం నన్ను మాస్టర్ అనక్కర్లేదు, నీకు పనికి వస్తే ఉపయోగించుకోండి, పనికి రాకపోతే పుస్తకం అవుతా బారేయండి. అందుకని అదేంటి అంతకంటే నేను సంబంధం లేదని చెప్పాడు ఆయన నిర్మోహమాటంగా. ప్రతి బుక్లో ముందు ఆ మాట ఉంటుంది. అందుకని మాస్టర్ గారు మనకి ఇచ్చారు వ్యాసప్రకాశం, మనకి అందులో రోజు కొంచెమైనా చదువుకుని మన జీవితంలో ప్రయత్నం చేసుకుందాం అనేటువంటి సంకల్పం. అది అందరూ కలిసి చేసుకుందాం అనే సంకల్పం కాబట్టి ఇక్కడ చేరాము. లేదు మనకి పారాయణ ఒకటి చాలు, మాకు ఇవన్నీ కూడా మాకు అనవసరమైనటువంటి చెప్పకండి అని చెప్పము అంటే మనం చెప్పుకుంటాం. పారాయణ చేస్తే పుణ్యం వస్తుంది, చేసుకోవచ్చు. అది కూడా భగవద్గీత కానీ భాగవతంగా అయినా సరే పారాయణ చేసుకుంటే పుణ్యం వస్తుంది. కానీ నువ్వు దేన్ని పుణ్యం అంటున్నావు అది రాదు. కాకుండా ఇదేమిటంటే మళ్ళీ మది అంటే సత్యం అదే. నువ్వు అర్థాలు నీ అర్థాలు నువ్వు చెప్పుకుంటే పుణ్యం రాదు. అంటే ఏమిటంటే నువ్వు ఏది ఆచరించాలి ఏం ఆచరించకూడదు అది చెప్పాను, అది చేసుకుని చేస్తుంది. అందుకని ఏం చేయడం చేయకపోవడం మన ఇష్టమే, మాస్టర్ గారి ఇష్టం కూడా ఏం లేదు. ఆయన ఇదేమి మతం కాదు ఏం కాదు, అందువల్ల మనకి నృతనాకి మనకి మా ఎలా మార్గం ఏమంటే అర్థం వివరించి ఇచ్చారు. ఇది కావాలంటే మనం చేసుకోవడం, లేకపోతే రోజు పూజలో పెట్టి పూజించుకుంటూ ఉంటే సరిపోతుంది. వాసుదేవ.